ఒక్క నిమిషం పాప. తాత్య ఆరాధ్య. ఓకే అంకుల్. ఒక ఊళ్ళో ఒక తాత ఉండేవాడు. తన కోసం తన మనవడు తన దగ్గరికి వచ్చినప్పుడు అలా సరదాగా ఆడుతూ పాడుతూ అలా వెళ్తూ ఉంటే ఆ మనవడు ఆ తాతని ఒక విషయం అడుగుతాడు. తాతయ్య నేను పెద్దయ్యాక గొప్పవాడిని కావాలంటే ఏం చేయాలి అంటే, ఆ తాత ఒక చిన్నవి నవ్వి నర్సరీకి తీసుకెళ్ళి రెండు చెట్లు తీసుకుంటాడు. అప్పుడు అది ఒకటి ఇంట్లో నాటుతాడు, ఒకటి బయట నాటుతాడు. అప్పుడు తన మనవడిని ఒక ప్రశ్న అడుగుతాడు. మనవడా దీంట్లో ఏది బాగా పెరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ మనవడు చెప్తాడు, ఇంట్లోదే చాలా బాగా పెరుగుతుంది తాత. ఎందుకంటే మనం దాన్ని రోజు నీళ్లు పోసుకొని మనం చూసుకుంటాం కదా, అందుకే అది చాలా పెద్దగా పెరుగుతుంది అంటాడు. బయటదైతే గాలికి వర్షానికి తట్టుకొని ఉంటలో లేదో తెలీదు, మళ్ళీ జంతువులు వచ్చి కూడా తినేస్తాయి కదా తాత అని అంటాడు. అప్పుడు ఆ మనవడు 4 years తర్వాత మళ్ళీ వస్తాడు. అప్పుడు ఆ మనవడు ఆ తాతయ్యని ఒక క్వశ్చన్ అడుగుతాడు. తాతయ్య అప్పుడు నాకు చెప్పలేదు తాతయ్య, నేను పెద్దగయ్యాక గొప్పవాడిని కావాలంటే ఏం చేయాలో నాకు ఇంకా ఆన్సర్ రాలేదు తాతయ్య అని అడుగుతాడు. అప్పుడు ఆ తాతయ్య, ముందు ఇంట్లోది బాగా పెరిగిందా బయటది చెట్టు బాగా పెరిగిందా చూద్దాం పదా అంటాడు. అప్పుడు ఆ మనవడు ఇంట్లోది చూస్తే కొంచెమే పెరుగుతుంది, అదే బయటదైతే పెద్ద వృక్షంలా అయ్యింది. అయితే ఆ మనవడు ఆ తాతని అడుగుతాడు, తాత మనం ఇంట్లో అయితే జాగ్రత్తగా చూసుకుంటాము, రోజు నీళ్లు పోస్తాము, కానీ అది ఇంత చిన్నగానే అయింది. అదే బయటదైతే పెద్ద వృక్షం ఎలా అయింది, గాలికి వర్షానికి ఎలా తట్టుకుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ తాత అంటాడు, మనవడా మనం ఇలా గొప్పవాళ్ళం కావాలంటే ఇలా అన్నిటికీ తట్టుకొని నిలబడి ఉంటేనే గొప్పవాళ్ళం అవుతాము. ఈ చెట్టు లాగా ఈ చెట్టు మనకి ఎంతో మందికి నీడనిస్తుంది, అలాగే నువ్వు కూడా ఎంతో మందికి సహాయం చేయాలి అని అంటాడు. ఈ స్టోరీ విన్నాక మా నానమ్మ మనం డబ్బులుంటేనే గొప్పవాళ్ళం అవుతామా అని అడిగాను. అప్పుడు మా నాన్నమ్మ చెప్పింది, డబ్బులుంటేనే గొప్పవాళ్ళం కాము, మంచి గుణం సహాయం గుణం ఉండాలి అంది. అయితే మా ఇంటికాడ ఒక కూరగాయల తాత ఉంటాడు. ఆ తాతకి ఎవరు లేరు. ఆ తాతకి మేము టిఫిన్స్, అన్నం అలా మాకు వీలైనప్పుడల్లా ఇస్తూ ఉంటాము. మా బర్త్డే కూడా మేము నారాయణ సేవ చేస్తూ ఉంటాము. దీని నీతి ఏంటంటే, డబ్బులుంటేనే గొప్ప వాళ్ళం కాము, సహాయం చేసే గుణం సంస్కారం ఉంటేనే గొప్ప వాళ్ళం అవుతాము. సాయిరామ్. సాయిరామ్. స్వామి పాద పద్మలకు శతకోటి ప్రణామ. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర 14వ అధ్యాయం. ఎల్లలు లేని దివ్య మహిమలు. అడవిలోనున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న పుట్ట మీదనున్న నట్టేటనున్నను మదిని సాయి నిన్ను మరువడు ఎప్పుడు. మీరు ఎక్కడ విహారిస్తున్నా సరే, నీ కాలికి కట్టబడిన దారం నా చేతిలో ఉన్నదని గుర్తు పెట్టుకోండి అన్నారు షిరిడి సాయినాథుడు. ఆ పిచ్చుకల వంటి జీవుల్ని ఒక్కసారిగా లాగి తన పాదాల దగ్గర పడవేసి చూపుతున్నారు సత్యసాయి నాథుడు. జాన్ హిస్లాప్
జాన్ హిస్లాప్ అమెరికా దేశస్థుడు. 16వ ఏట నుండి ఆధ్యాత్మిక దృష్టితో సత్యాన్వేషణ చేయటం ఆరంభించిన గొప్ప సాధకుడాయన. ఆయన డాక్టర్ అనిబిసెంట్, జిడ్డు కృష్ణమూర్తి, పరహంస యోగానంద, మహర్షి మహేష్ యోగి, స్వామి శివానంద, బౌద్ధ ఉపాసన ధ్యాన గురువులు ఉన్న వారితో పరిచయాలు పొంది వారి మార్గాలలో కొన్నేళ్లు ప్రయాణించాడు. చివరకు తన పాశ్చాత్య హృదయంలో ప్రేమ ఎండిపోయి హృదయమంతా శూన్య స్థితిని పొందిదని గ్రహించాడు. 1968లో మొదటిసారిగా సత్యసాయి వారిని గురించి విని పుట్టపర్తి వచ్చి స్వామిని సందర్శించాడు. మొదటి సందర్శనంలోనే ఆయనకు నిజమైన విజ్ఞాన మూలం ఈయనే అనిపించింది. భగవంతుడే ప్రేమ స్వరూపంగా తన హృదయంలో ప్రవేశించినట్లు ఆ ప్రేమ బాబాయేనని ఆయనకు స్పష్టంగా అనిపించింది. ఫలితంగా ఆయనకు విశ్వమంతటిని ప్రేమమయంగా దర్శించే దృక్పథం అలవడింది. 1973 సంవత్సరంలో శివరాత్రి ముందు రోజు సాయంత్రం సత్యసాయి భగవానుడు హిస్లాపును మరి కొందరిని మైసూరు రాష్ట్రంలోని బందీపూర్ అడవులలోనికి తీసుకుని వెళ్ళారు. మధ్యాహ్నానికి అందరూ అరణ్యంలోని అతిథి గృహానికి చేరుకున్నారు. సాయంత్రం గోధూళి వేళ కొందరు అటవికులు దారి చూపిస్తుండగా చాలా దూరం నడిచి చివరకు ఒక చిన్న నదీ గర్భంలో ఇసుక బాగు దగ్గర అందరూ కూర్చున్నారు. స్వామి తన ప్రక్కనున్న పొదలోని 2 పచ్చని పుల్లలు విరిచి ఒకదానిపై ఒకటి చేర్చి ఇదేమిటి అన్నారు. స్వామి అది సిలువ అన్నాడు హిస్లాప్. బాబా వాటిని అరచేతి వేళ్లతో మూసి మెల్లగా 3 సార్లు ఊదారు. చేయి తెరిచి చూస్తే సిలువపై క్రీస్తు బొమ్మ. దానిని స్వామి హిస్లాప్కి ఇస్తూ ఇది క్రీస్తు నిజంగా దేహత్యాగం చేసినప్పుడు ఉన్న యథార్థ స్థితి. చిత్రకారులు ఊహించినట్లు, చిత్రకారులు వర్ణించినట్లు కాదు. ఆయనకి 8 రోజుల నుంచి ఆహారం లేదు. ఆయన కడుపులో లోపలికి పోయి పక్క ఎముకలు కనపడుతున్నాయి అన్నారు. హిస్లాప్ సిలువ వంక చూశాడు. ఆయనకు నోట మాట రాలేదు. అప్పుడు భగవాన్ బాబా ఈ సిలువ నిజంగా క్రీస్తును సిలువ వేసిన కర్రలోనిది. 2000 సంవత్సరముల క్రితం నాటి ఈ కర్రను వెతకడానికి కొంత సమయం పట్టింది. ఆనాడు క్రీస్తును సిలువ వేసిన ఈ కర్ర కోసం చూస్తే ప్రతి ముక్క విచ్ఛేదం అయిపోయి మూల ప్రకృతిలో కలిసిపోయి ఉంది. ఆ మూల ధాతువుల్ని వెలికి తెచ్చి సిలువకు సరిపడేంత కాగానే దీనిని చేశాను. ఈ రూపం క్రీస్తు మృతి చెందినప్పటిది అన్నారు. కొద్ది వారముల తర్వాత హిస్లాప్ దంపతులు మెక్సికో చేరుకున్నారు. హిస్లాప్ ఆ సిలువను తీసుకువెళ్ళి పురాణ వస్తువు నిపుణుల చేత ఆ కర్ర ఎప్పటిదో నిర్ధారించమని కోరాడు. వారు దానిని జాగ్రత్తగా పరీక్షించి అది 2000 సంవత్సరాల నాటిదని నిర్ణయించారు. ఆ సిలువ బాగా చిన్నదిగా ఉండటం వలన సూక్ష్మమైన ముఖ కవళికలు స్పష్టంగా కనిపించటం లేదు. అప్పుడు హిస్లాప్ మిత్రుడు వాల్టర్ ఫుల్ ఆ సిలువ మీద ఉన్న క్రీస్తును ఒక్కొక్క భాగం ఫోటో తీసి వాటిని రంగులలో పెద్దవిగా చేసి తీసుకువచ్చాడు. ఆ చిత్రం కరుణతో కరిగించి వేసేటట్లుగా ఉన్నది. వాటిని వరుసగా టేబుల్ పై పెట్టి ఆ విగ్రహంలోని శిల్ప నైపుణ్యం చూస్తూ సత్యసాయి పరమాత్ముని సృష్టి శక్తిని తలుచుకుంటూ వారంతా ఆశ్చర్యపడుతున్నారు. అప్పటి వరకు ఆ రోజు మెక్సికో తీరమంత ఆకాశం నిర్మలంగా ఉంది. అటువంటిది ఏ హెచ్చరిక లేకుండా పెద్ద ఉరుము ఉరిమింది.
అప్పటి వరకు మేఘాలు లేని చోట నల్లని మేఘాల మధ్య తళుక్కుమని మెరుపు మెరిసింది. గాలి వేగంగా వీచి కిటికీ అద్దాలు పగిలిపోతాయేమో అనిపించింది. గుమ్మాల తెరలు ఎగిరి పడుతున్నాయి. అప్పుడు హిస్లాపు భార్య వెంటనే, ఈ వేళ శుక్రవారం, ఇప్పుడు సాయంత్రం 5 గంటలైంది. క్రీస్తు శిలువపై పోయిన రోజు శుక్రవారం, వేళ కూడా ఇదే. ఇప్పుడు జరుగుతున్నవి బైబిల్లో వర్ణింపబడ్డాయి అంటూ గబగబా బైబిల్ తెచ్చి చూస్తే అందులో క్రీస్తు తను చాలించిన వేళ ఉధృతమైన తుఫాను వచ్చి ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది. గదిలోని తెరలు ఎగిరిపోయాయి అని ఉంది. అందరికీ వారి ఊహకి అందని అద్భుతాన్ని దర్శించిన ఆనందం కలిగింది. మరునాడు శాండియాగో ట్రిబ్యూన్లో అనే దినపత్రికలో శాండియాగోలో అకస్మాత్తుగా తుఫాను వచ్చి తీరు గురించి ఆశ్చర్యంగా ప్రకటింపబడింది. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తును సిలువ వేసిన నాటి వాతావరణం పునరావృతం కావటానికి భగవాన్ బాబా ఇచ్చిన సిలువకు ఏదో శక్తివంతమైన సంబంధం ఉన్నదని హిస్లాప్ అతని మిత్రులు భావించాడు. ఈ వివరాలు డాక్టర్ ఫణిబండ బాబాకు వెళ్ళి చెప్తే బాబా అవి నిజంగా జరిగిన సంఘటనలే, వారు అనుకున్నది నిజమే అని ధృవపరిచారు. ఆల్డ్రకర్ మహాశయుడు అమెరికాలో రక్షణ శాఖలో మిసైల్స్ ప్రయోగ కేంద్రంలో ఏరోస్పేస్ ఇంజనీర్గా ఉన్నాడు. ఆయన అమెరికా వాయుసేనలోను అంతరిక్ష ప్రయోగ విభాగమైన నాసా కేంద్రంలోను సలహాదారుడు కూడా. కొన్ని సంవత్సరాల క్రితం ఆల్డ్రకర్ ఒకసారి తన మిత్రులతో కలిసి ఒక చిన్న విమానం తీసుకుని కాస్త విశ్రాంతిగా ఉంటుందని, పచ్చని ప్రకృతి దృశ్యాలతో కాస్త మనస్సు బాగుంటుందని సియారా నివేడా పర్వతాల మీదకు విహారానికి బయలుదేరాడు. నిజానికి వారు ఏ ప్రత్యేకమైన కార్యక్రమం లేకుండానే బయలుదేరారు. సుమారు 45 నిమిషాలు గడిచినాయి. 150 మైళ్ళు ప్రయాణం చేశారు. చక్కని ప్రకృతిని చూస్తూ వెళ్తున్న వారికి ఒక్కసారిగా ఎదురుగా కనిపించిన దృశ్యం భయం పుట్టించింది. కారు మబ్బుల సమూహం ఉరుములతో మెరుపులతో సుడిగాలి వేగంతో తమ విమానం వైపు రావటం గమనించాడు ఆల్డ్రకర్. వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించాడు. ఆశ్చర్యం! అటువైపు కూడా నల్లని మబ్బులు గోడ కట్టినట్లు ఏర్పడ్డాయి. ఆ భీకర వాతావరణం మధ్యలో ఆ చిన్న విమానం తట్టుకొనలేక తలక్రిందులయ్యే స్థితిలో ఉంది. ఆల్డ్రకర్ ఆ విమానాన్ని స్వాధీనంలో ఉంచుకోవటానికి 2 గంటల పాటు ఆ ప్రతికూల వాతావరణంతో పోటీ పడసాగాడు. ఆ ప్రాంతాల్లో నేల మీద 1200 అడుగుల ఎత్తులో పర్వత శిఖరాలున్నాయి. అందువల్ల విమానాన్ని క్రిందకు రానియకుండా మేఘాల సమూహం దాటి పై ఎత్తుకు తీసుకువెళ్ళటానికి ఆల్డ్రకర్ ఆ ఇంజన్తో పోరాడసాగాడు. ఆ తీవ్రమైన గాలి, కారు మేఘాలు శక్తివంతంగా విమానాన్ని క్రిందకి నొక్కి వేయసాగాయి. ఆల్డ్రకర్ ఆందోళన అధికమైపోయింది. పక్క సీట్లో ఉన్న మిత్రుడు మూర్ఛపోయాడు. ఇక నిరాశ నిస్పృహలతో ఆల్డ్రకర్ సహాయం కోరుతూ రేడియోలో మేడే మేడే అని పెద్దగా అరవటం మొదలెట్టారు. ఈ మాటలు నేల మీద కంట్రోల్ ఆఫీసులో ఎవరైనా విని ఆ విపత్కర పరిస్థితి నుంచి తమను రక్షిస్తారేమోనని అతని ఆశ. ఒకవేళ ఎవరైనా పలికిన ఆకాశంలో ఆ భయానక వాతావరణంలో ఏ మానవుడు సహాయం చేయగలడు? రేడియోలో ఏ జవాబు లేదు. ఇక వాతావరణంతో సంబంధాలు తెగిపోయాయని ఆల్డ్రకర్ గ్రహించాడు. తన మిత్రుడు చనిపోయాడో బతికున్నాడో తనకు అర్థం కాలేదు. తన అరుపులకు కేకలకు అతని నుంచి ఏ స్పందన కనపడలేదు.
అతనికి శ్వాస ఆడుతున్నట్టు కనిపించలేదు. ప్రకృతితో ఈ విధంగా జరుగుతున్న పోరాటంలో క్రమంగా తన ధైర్యము బలము తగ్గిపోతున్నాయని ఆల్డ్రకర్ గ్రహించాడు. అదే సమయంలో విమానంలో పెట్రోల్ కూడా అయిపోతున్న సూచన కనిపించింది. ఆ చిన్న విమానం ప్రకృతిని ఎదిరించలేకపోతోంది. ప్రకృతిదే పైచేయిగా ఉంది. ఆ గాలి ఉధృత్వానికి ఈ విమానం కొన్ని భాగాలుగా విరిగి వేలాడుతున్నట్లు శబ్దమవుతున్నాయి. ఇక తన పని పరిసమాప్తం అవుతున్నదని ఆల్డ్రకర్కి అనిపించింది. ఒక్కసారిగా భగవంతుణ్ణి పిలిచాడు. భగవాన్, నాకు సహాయము చెయ్యి. ఇంకా నేను పోరాడలేను. నా పని అయిపోయింది. త్వరగా వచ్చి నన్ను కాపాడు. నాకు చనిపోవాలని లేదు. నేను నీ వాణ్ణి. నన్ను నీ ఇష్టం వచ్చినట్టు నడిపించు అన్నాడు. కానీ తాము ఆ పరిస్థితిని దాటగలనని ఆల్డ్రకర్ అనుకోలేదు. క్రమంగా ఆక్సిజన్ తగ్గుతూ ఉండటం అతనికి మనస్సును కలవరపరచసాగింది. ఆ సమయంలో అకస్మాత్తుగా రేడియోలో స్పీకర్లో నుంచి బిగ్గరగా స్పష్టంగా, ఆపదలో చిక్కుకున్న విమానంలోకి నా మాటలు వినిపిస్తున్నాయా అంటూ ఒక కంఠం వినిపించింది. అప్పటికి ఆల్డ్రకర్ రేడియోలో సహాయం కోసం పిలిచి దాదాపు 1 గంట సమయం అయింది. ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఎంతో ఆత్మవిశ్వాసంతో దృఢంగా హుందాగా ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆల్డ్రకర్కి ఒక్కసారిగా కన్నీళ్లు పెళ్ళు బికినాయి. అతనికి ఎవరో దేవత రక్షించడానికి వచ్చినట్లు అనిపించింది. క్రింద వేలాడుతున్న మైక్రోఫోన్ కోసం వెదికి దానిని పట్టుకుని స్విచ్ చేసే లోపునే మరలా ఆ కంఠం, నా మాట వినిపిస్తున్నట్లయితే విమానాన్ని 60 డిగ్రీల కుడివైపుకు తిప్పి తర్వాత ఎడమ వైపుకు తిప్పు. భయపడకు, నిన్ను నేను కిందకు క్షేమంగా దింపుతాను అని వినిపించింది. సరేనని ఆల్డ్రకర్ ఆ ఆకాశవాణి చెప్పిన ప్రకారమే చేశాడు. కానీ తాను సంభాషించే స్థితిలో లేడు. అప్పుడు మరల స్పీకర్లో నుంచి, నీవు సమాధానం ఇవ్వనక్కర్లేదు. ఇప్పుడు నీవు రీనో విమానాశ్రయానికి 75 మైళ్ళ దూరంలో ఉన్నావు. ఏమీ భయం లేదు అని వినిపించింది. 75 మైళ్ళంటే వాతావరణం సరిగ్గా ఉంటే ఇంకా 30 నిమిషాల ప్రయాణం. కానీ విమానంలో పెట్రోల్ సూచిక ప్రకారం పెట్రోల్ అంతా 10 నిమిషాలు మాత్రమే వస్తుంది. అయినా ఆల్డ్రకర్ ఏమీ ఎదురడిగే స్థితిలో లేడు. ఆ దివ్యవాణి చెప్పినట్లు చేస్తున్నాడంతే. ఆ ప్రతికూల వాతావరణంలో, అస్తవ్యస్త పరిస్థితిలో ప్రశాంతంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసం నింపుతూ ఆ కంఠస్వరం వినిపిస్తూనే ఉంది. విమానాన్ని ఎలా నడపవలసింది తెలుపుతూనే ఉంది. ఇక స్పీకర్ నుంచి చివరిసారిగా మాటలు వినిపించినాయి. నీవు ఇదే విధంగా ముందుకు వెళ్తే 12 నిమిషాలు ఈ మేఘాలయాన్ని దాటుతావు. అప్పుడు నీకు రీనో విమానాశ్రయం కనిపిస్తుంది. విమానాన్ని ఇక క్రమంగా కిందకు దింపటం ఆరంభించు. ఇక నేను ఉంటాను. గుడ్ బై, గుడ్ లక్. అంతే. తానెవరో చెప్పనే లేదు. సరిగ్గా 12 నిమిషాల తర్వాత ఆ తుఫాను మేఘాల నుంచి బయటపడగానే కింద తెల్లని మంచుతో నిండిన రీనో విమానాశ్రయం కనిపించింది. చక్రాలు భూమికి ఆనటానికి కొన్ని క్షణాల ముందు ప్రక్క సీట్లో పడి ఉన్న మిత్రుడు కళ్ళు తెరిచి కూర్చున్నాడు. విమానం నేలపై ఆగటంతో ఒక జీపు వచ్చింది. ఇద్దరు దాంట్లో ఎక్కి కంట్రోల్ ఆఫీసులోకి వెళ్ళారు. అక్కడ కంట్రోలర్ ఆశ్చర్యపడి, మీరు ఎలా వచ్చారు? ఏమిటి తేడాలో? ఏ విమానం వస్తున్నట్టు మాకు సమాచారం లేదు. కొన్ని క్షణాల ముందు వరకు విమానాశ్రయం అల్లకల్లోలంగా ఉంది. మీరు ప్రాణాలతో ఎలా వచ్చారు? విమానం ఎలా దింపారు? ఇక్కడ మీరు బ్రతికి రావటం పెద్ద వింతగా ఉంది అన్నాడు. మంచు తుఫాను ముంచుకు వస్తుందన్న మీరు విమానాన్ని తీసుకుని దక్షిణంగా మెక్సికో వైపు వెళ్ళమని అక్కడే విమానాశ్రయం అధికారులు ఆల్డ్రకర్కి సలహా ఇచ్చారు. వెంటనే విమానం కాస్త రిపేర్లు చేసుకుని ఇంధనం నింపుకుని
అదే విమానంపై మెక్సికోకు 10 సరిహద్దుల్లో దిగారు. అక్కడ సరిహద్దులలో ఎవరైనా ఆశ్రమం ఇస్తారేమోనని చూస్తే తీరా వారు చేరుకున్న చోటు ఇందిరాదేవి యోగాశ్రమం. భవనం అంతా లైట్లు వేసే ఉన్నాయి. పిలిస్తే ఎవరూ పలకలేదు. వారిద్దరు గేటు తీసి నిదానంగా లోపలికి ప్రవేశించారు. చక్కని సంగీతంతో పాట వినిపిస్తోంది. ఆ శబ్దం వినిపిస్తున్న గది తలుపు తీసి చూస్తే లోపల ఒక బృందం ఎర్రని అంగీతో ఉన్న ఒక మహాత్ముని ఫోటో ముందు నిలబడి హారతి ఇస్తున్నారు. ఆ ఫోటో అంతా విభూది నిండి ఉంది. వెంటనే ఆర్డర్ ఫోటోలోని ఆ వ్యక్తికి తుఫానులో విమానంలో తనకు వినిపించిన స్వరానికి ఏదో అనుబంధం ఉన్నదని అనిపించింది. అతను ఇందిరాదేవి ద్వారా సత్యసాయి మహాప్రభు దివ్యలీలలు విన్నాడు. వెంటనే కొద్ది రోజులలోనే భారతదేశం వచ్చి ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధికి చేరుకున్నాడు. స్వామి స్వరం విని ఆనాడు ఘోరమైన తుఫానులో విమానంలో వినిపించింది సత్యసాయి భగవానుని స్వరమే. ఈ మహాత్ముడే తనను కాపాడిందని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రశ్న స్వామిని అడగాలని అనిపించలేదు. అడగవలసిన అవసరము కలగలేదు. కారణం అందుకు సాక్ష్యం ఎన్నో దృష్టాంతాలు కనిపించినాయి. ఆల్జకర్ పుట్టపర్తిలో తనతో పాటు గదిలో ఉన్న ఒక భారతీయుని అనుభవాలు వినగానే అవి సరిగ్గా తన అనుభవాల వలనే ఉండేటప్పటికీ ఆల్జకర్కి సందేహాలు తొలగిపోయి శాంతి చేకూరింది. నన్నే పేరుతోనైనా పిలవండి, అన్ని పేర్లు నావే అని అభయమిచ్చిన స్వామి 15,000 మైళ్ళ దూరంలో ఆకాశంలో ఆపదలో ఆల్జకర్ చేసిన ప్రార్థన విని అతనిని రక్షించి తన మాట ఎన్నటికీ అసత్యం కాదని రుజువు చేశారు. ఇందిరాదేవి. శ్రీమతి ఇందిరాదేవి రష్యా దేశంలో జన్మించి భారతీయ యోగ శాస్త్రాలు నేర్చి భారతీయ నామధేయం ధరించి అమెరికాలోని టెకాటేలో యోగ విద్య నేర్పుతున్నది. ఆమెకు 60 సంవత్సరాల వయసులో హావర్డ్ మర్ఫెట్ ని మద్రాసులో కలుసుకున్నప్పుడు మొదటిసారిగా ఆయన ద్వారా సత్యసాయి బాబా వారిని గురించి విన్నది. కానీ ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడలేదు. ఆమె ఒకసారి బొంబాయిలో ఛాయాశాస్త్రి కాంతిలాల్ పాండ్యా గారి దగ్గర భృగు సంహిత గ్రంథాన్ని చూసింది. ఆయన ఆమె జీవితం గురించి ఆ గ్రంథంలో పరిశీలించి, నీవు పూర్వజన్మల పుణ్యం వల్ల త్వరలోనే మహాపురుషుని దర్శనం చేసుకుంటావు, నీవు ఇప్పుడు ఆయన రక్షణలోనే ఉన్నావు అంటూ మహాపురుషుడు అంటే భగవంతుడు అని తెలియజేశాడు. తర్వాత ఇందిరాదేవి తన ఆ 66వ ఏట 1966వ సంవత్సరంలో మొదటిసారిగా సత్యసాయినాథుణ్ణి సందర్శించింది. మొదటి దర్శనంలోనే ఆమెకు స్వామి దివ్యత్వం మీద అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. స్వామి ఇందిరాదేవికి ఇంటర్వ్యూ ఇచ్చి నీకేమి కావాలి అని అడిగినప్పుడు ఆమె ధనం కానీ మోక్షం కానీ కోరలేదు. స్వామి నా హృదయంలో జ్యోతిని వెలిగించండి అని ప్రార్థించింది. స్వామి ఆమెకు ఒక లాకెట్టు విభూతి సృష్టించి ఇచ్చి, నీకేమి అవసరం వచ్చినా నన్ను అడుగు, నీవెంత దూరంలో ఉన్నా ఆ ప్రార్థన నాకు వినపడుతుంది, నేనెప్పుడు నీతోనే ఉంటాను అన్నారు. ఒకసారి భయంకరమైన కార్చిచ్చు చెలరేగి అమెరికాలోని మెక్సికోలో వేలాది ఎకరాల అరణ్యం ఇళ్ళు తగలబడిపోయాయి. ఆ మంటలో అమెరికాలోను మెక్సికోలోను సాయి నిలయాలు దగ్ధమైపోతాయనుకున్నారు. ఆ మంటల విజృంభణకు అక్కడ గుడారాలలో ఉన్నవారు అన్ని వస్తువుని వదిలేసి కేవలం ప్రాణం దక్కితే చాలనుకుని కార్లలో ఆ కొండ శిఖరానికి చేరుకున్నారు. వారు అక్కడ ఒక ఇంట్లో తలదాచుకుని బాబా వారిని ప్రార్థిస్తూ 4 గంటల సేపు గడిపారు. ఆ పర్వతం 4 మూలలా చెలరేగిన మంటలు చల్లారిన తర్వాత తిరిగి వచ్చి చూస్తే
సాయి నిలయం చుట్టూ ఉన్న అడవి అంతా దహించుకుపోయింది. సాయి నిలయం మాత్రం ఏమాత్రం అందం తగ్గకుండా ముచ్చట గొలుపుతూ ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ధ్యానపు గదిలో తివాచి తెల్లదనం కూడా కందకుండా ఉంది. ఆ ప్రదేశాన్ని రక్షిస్తూ బాబా అక్కడే ఉన్నారని అందరికీ అనిపించింది. ఆ మంటలు చెలరేగినప్పుడు ఇందిరాదేవి చికాగోలో భగవాన్ బాబా గురించి ఉపన్యసిస్తున్నది. ఆమె టెలివిజన్లో ఆ మంటలను చూసింది. తన యోగా ఫౌండేషన్ అతి సమీపంలోని అరణ్యము, ఇల్లు కాలిపోతున్నాయని వార్తాపత్రికలలో చూసింది. అయినా ఆమె చలించిపోలేదు. అది భగవాను సంస్థ. ఆ సంస్థను స్వామి తలుచుకున్నట్లే చేస్తారు. అది దగ్ధం కావాలని సంకల్పిస్తే అలాగే అవుతుంది అనుకున్నది. ఆమె విశ్వాసానికి తగినట్లు సాయి సంస్థ చెక్కు చెదరక నిలిచి ఉన్నది. కొద్ది రోజుల తర్వాత ఆమెకు అనంతపురం మహిళా కళాశాల ప్రారంభోత్సవానికి రమ్మని భగవాన్ బాబా దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది. ఆమె మెక్సికో నుంచి వచ్చి ఆ ఉత్సవంలో పాల్గొని తిరిగి వెళ్ళేటప్పుడు భగవాన్ బాబా ఆమెకు లక్ష్మీదేవి పథకమును సృష్టించి ఇచ్చి, ఇది గృహము కోసము, గృహ భద్రత కోసము, ఇకపై అగ్ని భయం ఉండదని ప్రేమతో పలికారు. 1967 సంవత్సరంలో ఇందిరాదేవి పుట్టపర్తి వచ్చినప్పుడు ఆమె స్కూలు విద్యార్థులకు యోగాసనాలు నేర్పింది. అందుకు మెచ్చుకుని స్వామి ఆమెకు వజ్రపుట ఉంగరాన్ని సృష్టించి ప్రసాదించారు. కానీ ఆమె ఆభరణాలు ధరించడం మానివేసిన కారణంగా స్వామి చిత్రం ఉన్న ఉంగరం అయితే ధరించవచ్చునని మనసులో అనుకున్నది. స్వామి ఆమె మనసులోని ఆలోచన గమనించి ఆ ఉంగరాన్ని తిరిగి తీసుకుని దానిపై నోటితో ఊదారు. అప్పుడు ఆ ఉంగరం రూపం మారిపోయింది. ఒక చిన్న రాయి, దానిలో స్వామి బొమ్మ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉంగరంలో నీకు కనిపిస్తాను, నీకొక్కదానివే నన్ను చూడగలవు, మరెవరికి నేను కనపడను. ఈ ఉంగరంలో చూసినప్పుడు భారతదేశంలో నేను ఆ క్షణాన్ని ఎలా ఉన్నానో అలాగే కనిపిస్తాను అని చెప్పి స్వామి ఆ ఉంగరాన్ని ఆమెకి వేలికి తొడిగారు. ఇందిరాదేవి కాలిఫోర్నియాలో ఉండగా ఒకసారి ఆ ఉంగరంలోకి చూసింది. తెల్లకారులో ఆసీనులైన భగవాన్ బాబా అమెరికా ఉంగరంలో దర్శనమిచ్చారు. శ్రీవారు ఎక్కడికో వెళ్తున్నారు అనుకుని ఆమె డైరీలో రాసుకున్నది. మరొకసారి ఉంగరాల్లో చూసినప్పుడు బాబా వారు అర్ధచంద్రాకారంలో కూర్చుని ఉన్న భక్తులతో సంభాషిస్తున్నట్లు కనిపించింది. ఆ దృశ్యం ప్రశాంతి నిలయంలోనిది కాదు. ఆ విషయం కూడా ఆమె డైరీలో రాసుకున్నది. తర్వాత ఆమె ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు ఈ 2 విషయాలను కస్తూరి గారిని అడిగింది. మొదటిసారి కనపడిన దృశ్యం స్వామి సంచారంలో ఉన్నప్పటిది అని కస్తూరి గారు అన్నారు. స్వామి కారు తెల్లనది కాదు కదా అని ఇందిరాదేవి ప్రశ్నించింది. స్వామికి అప్పుడున్న కారు తెల్లనిదే అని చెప్పి కస్తూరి గారు ఆమె సందేహాన్ని నివృత్తి చేశారు. రెండవసారి ఉంగరంలో స్వామి కనిపించిన దృశ్యం కేరళలోనిదని కస్తూరి గారు చెప్పారు. 21/11/1970 తేదీ నాడు ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల 4వ అఖిల భారత సమ్మేళనం జరిగినప్పుడు భగవాన్ బాబా సమక్షంలో ఇందిరాదేవి ప్రసంగిస్తూ ఈ సన్నివేశాలను తెలియజేసింది. అప్పుడు కస్తూరి గారు బాబా వారిని గురించి గూఢాచారిణిగా వ్యవహరిస్తున్నట్లున్నవి అని చలోక్తిగా అన్నారు. ఆ మాటలకు సాయినాథుని సదస్సులందరూ పకపక నవ్వారు. ఇందిరాదేవి అమెరికా ఖండంలో స్వామిని గురించి తెలియజేయడానికి ఫిల్ముల ద్వారా, పుస్తకాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా విస్తృతంగా కృషి చేసింది. దీనివల్ల ఆమెకు ఒక సమస్య ఎదురైంది. ఆమె సమావేశానికి వచ్చిన ప్రతి వారు స్వామి సృష్టించిన విభూతి కావాలని అడిగేవారు. ఆమె భారతదేశం వచ్చినప్పుడు స్వామితో ఈ విషయం చెప్పింది. ఇప్పుడు భగవాన్ బాబా చేతిలోకి ఎవరో పైనుంచి అందించినట్లుగా మూత ఉన్న అందమైన వెండి భరణె వచ్చింది.
ఇది అక్షయ విభూతి పాత్ర. ఇందులోని విభూతి ఎంతమందికి ఇచ్చినా తరగదని చెప్పి అందులోని విభూతిని ఒక కాగితంలో పోసి ఆ పాత్రను చేతితో పెట్టారు. ఆ పాత్ర మళ్ళా విభూతితో నిండిపోయింది. ఈ విభూతిని వ్యాధులు నయం చేయటానికి ఉపయోగించు అని చెప్పి ఆ భరిణను భగవాన్ బాబా ఇంద్రాదేవికి అందించారు. ఆమె తన దగ్గరకు వస్తున్న వ్యాధిగ్రస్తులకు అనేకులకు స్వామి గురించి వివరంగా చెప్పి ఆ అక్షయ విభూతితో వారికి ఆరోగ్యం ప్రసాదించసాగింది. 1969 శివరాత్రికి ఇంద్రాదేవి పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామి ఆమెను వాల్టర్ కోవన్, ఆయన భార్య ఎల్సీ కోవన్ ని మరికొందరు ఇంటర్వ్యూకి పిలిచారు. లోపల ఆధ్యాత్మిక సంభాషణ అనంతరం 108 ముత్యాలున్న ఒక అందమైన జపమాల సృష్టించి అందరికీ చూపించారు. స్వామి ఆ జపమాలను ఎవరికి ప్రసాదిస్తారో అని అందరూ ఆతృతగా చూడసాగారు. అప్పుడు స్వామి, ఇది మామూలు జపమాల కాదు, ఎంతో శక్తివంతమైనది. ఇది ఎంత దీర్ఘకాల వ్యాధులనైనా నయం చేస్తుంది. ఇది ఇంద్రాదేవి చేసే పనికి అవసరం అని స్వామి ఆ జపమాలను ఇంద్రాదేవికి ప్రసాదించారు. ఆమె ఆనంద బాష్పాలతో అందుకుంటూ, స్వామి, ఇది ఏ వ్యాధినైనా తగ్గిస్తుందా అని అడిగింది. పూర్వ కర్మ వల్ల వచ్చిన జబ్బులను తప్ప అన్ని జబ్బులను నయం చేస్తుంది. ప్రారబ్ధం వల్ల బాధపడే వారికి నేను కూడా ఏమీ చేయలేను అన్నారు. ఇంద్రాదేవి నడుపుతున్న యోగ శిక్షణ కేంద్రంలో జరిగే భజనలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ భక్తులు ఇంద్రాదేవిని ఏదైనా మంత్రోపదేశం చేయమని ఒత్తిడి చేసేవారు. వారికి సమాధానం చెప్పలేక ఆమె ఒకసారి స్వామిని ఆ విషయం అడిగింది. అప్పుడు స్వామి, అన్ని మంత్రాల్లోకి ఓం విశిష్టమైనది, కానీ అందరికీ ఆ మంత్రమే ఉపదేశం చేయలేవు కదా. నిన్నెవరైనా మంత్రోపదేశం చేయమని అడిగినప్పుడు నీ చేతికున్న ఉంగరంలో కనిపించే నన్ను అడుగు. అప్పుడు నీ మనసుకు ఏమాత్రం తోస్తే అదే ఉపదేశం చెయ్యి. అది నేను ఉపదేశించిన మంత్రమే అవుతుంది అని చెప్పి మంత్రోపదేశం చేసే అర్హతను ఆమెకు అనుగ్రహించారు. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు స్వామిని సందర్శనం చేసుకునే సాధనం, వ్యాధులను నయం చేసే శక్తి, మంత్రోపదేశం చేసే అర్హత, ఈ మూడింటిని సత్యసాయి భగవానుని దగ్గర నుంచి పొందిన అదృష్టవంతురాలు ఇంద్రాదేవి. స్వామి ఈ మూడింట్లో ఏ ఒక్కటి కూడా మరెవ్వరికి ఇయ్యలేదు. ఫ్రాంక్ బరోనోవిస్కీ అమెరికాలో ఆరిజోనా విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్. ఆయన కెర్లియన్ కెమెరాతో మనిషిని చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని, అంటే తేజో వలయాన్ని దర్శించి ఫోటో తీయటంలో నేర్పు సంపాదించారు. ప్రతి మనిషికి కొంత తేజస్సు ఉంటుంది. మామూలు మనిషి చుట్టూ 1 అడుగు దూరం ఉండే ఆ తేజస్సు మేధావులకు, యోగులకు, మహాత్ములకు 2 అడుగుల మేర ఉంటుంది. ఈ తేజస్సు రకరకాల రంగుల్లో ఉంటుంది. మనిషి ఉత్సాహంగా, శక్తిగా కలిగి ఉన్నప్పుడు తెల్ల రంగులోను, ప్రేమగా ఉన్నప్పుడు నీల రంగులోను, మరింత ప్రేమగా ఉన్నప్పుడు గులాబీ రంగులోను, కోపంతో, ద్వేషంతో ఉన్నప్పుడు ఎరుపు రంగులోను ఉంటుంది. అయితే ఈ తేజస్సు 10 లక్షల మందిలో ఎవరికో ఒకరికి తప్ప సామాన్యంగా మామూలు కంటికి కనిపించదు. కెర్లియన్ కెమెరాలో ఇది స్పష్టంగా కనిపించడమే కాకుండా మానవులోని భావోద్వేగాన్ని ఇది ఫోటో తీస్తుంది. వరోనోవిస్కీ కెర్లియన్ కెమెరాతో ఎందరో దేశాధినేతలను, రాజాలను, రాణులను, మత ప్రవక్తులను, ఆధ్యాత్మిక వ్యక్తులను, ఇలా ప్రపంచంలో కొన్ని వేల మంది పరిశీలించాడు. అయితే ఎవరికి తేజస్సు 2 లేదా 2.5 అడుగులకు మించి లేదు. వరోనోవిస్కీ అమెరికాలో భగవాన్ సత్యసాయి బాబా వారి గురించి కొన్ని పుస్తకాలు చదివాడు.
స్వామి దివ్యత్యం గురించి విన్నాడు. అయినా ఆయనకు స్వామిపై ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడలేదు. 1977 సంవత్సరం క్రిస్మస్ నాడు వొరోనోవిస్కి అమెరికాలో ఒకరింటికి వెళ్ళాడు. అది సాయి భక్తుల కుటుంబం కావటం వల్ల క్రిస్మస్ పండుగను సాయి భజనలతో జరుపుకుంటున్నారు. అతనికి అది నచ్చక మేడ మీద ఒక గదిలోకి వెళ్లి దీపం ఆర్పి పడుకున్నాడు. ఆ గదిలో బల్ల మీద సత్యసాయినాథుని ఫోటో, దాని ముందు వెలిగించిన ఒక కొవ్వొత్తి ఉన్నాయి. వొరోనోవిస్కి చూస్తుండగా నా కొవ్వొత్తి దానంతటా అదే శబ్దం చేస్తూ వెలిగింది. ఆ గదిలోకి ఎవరూ రాలేదు, దానిని ఎవరూ వెలిగించలేదు. మరి అది ఎలా వెలిగింది? అది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అతనికి. పక్కన చిరునవ్వులు చిందిస్తూ స్వామి ఫోటో కనిపించింది. తర్వాత సంవత్సరమే 1978లో వొరోనోవిస్కి బెంగళూరులో జరగనున్న ఒక సమావేశంలో పాల్గొనటానికి భారతదేశం వచ్చాడు. ఈ సందర్భంగా అతడు దేశమంతా తిరిగి వందల మంది యోగులను, గురువులను గెర్లియన్ కెమెరాతో పరిశీలించాడు. కానీ ఏ ఒక్కరి తేజస్సు 2 అడుగులకు మించి పోలేదు. అతడు ఒకనాడు ఉదయం 5 గంటలకు వైట్ ఫీల్డ్ లో మొట్టమొదటిసారిగా స్వామిని సందర్శించాడు. స్వామిని చూస్తూనే అతడు నిశ్చేష్టుడయ్యాడు. స్వామి తేజస్సు అనూహ్యమైన రీతిలో దాదాపు 40 అడుగులకు పైగా వ్యాపించి ఉన్నది. భక్తులు భజన చేస్తుంటే ఆ తేజస్సు ఇంకా వ్యాపించిపోతూ స్వామి ఉన్న భవనాన్ని భక్తుల్ని చుట్టి వేస్తుంది. వొరోనోవిస్కి స్వామి తేజస్సు ఎంత ప్రశాంతంగా కనిపించిందంటే ఆ చుట్టుప్రక్కల మెర్క్యూరీ రైట్లు ఉన్నాయేమోనని అనుమానం వచ్చి అతడు చుట్టూ పరిశీలించి చూశాడు. స్వామి కదులుతుంటే ఆ తేజస్సు కూడా కదలటం చూసి ఆ తేజస్సు స్వామి నుంచే వస్తుందని నిర్ధారించుకున్నాడు. అప్పుడు వేసవి తరగతులు జరుగుతున్నాయి. 3-4 రోజులు ఈ విధంగా పరిశీలించిన తర్వాత ఒకనాడు సత్యసాయినాథుడు అతనిని పిలిచి కొంచెంసేపు ప్రసంగించమని అన్నారు. అప్పుడు వొరోనోవిస్కి తాను పొందిన విశిష్టమైన అనుభూతిని వివరించాడు. నేను ఒక శాస్త్రజ్ఞుని. నేను స్వతహాగా క్రైస్తవుడు అయినను నాకు ఆ మతం పట్ల ప్రగాఢమైన విశ్వాసం లేదు. నేను ఈ కెర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ప్రపంచంలోని వివిధ రంగాలలో ప్రసిద్ధికెక్కిన 15,000 మందిని పరిశీలించాను. అయితే ఎవరిలోనూ కనిపించని నిస్వార్థమైన ప్రేమకు సంబంధించిన గులాబీ రంగు తేజస్సు సత్యసాయి బాబా వారిలో నాకు కనిపించింది. ఆ తేజస్సు ఈ హాలంతా ఆవరించి ఉండటమే కాక కనుచూపు మేర అంతటా ప్రవాహంలో అలుముకొని ఉంది. ఆ గులాబీ రంగు తేజస్సులో బంగారు, వెండి రంగులలో ఉన్న కాంతులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి తేజస్సు గల వ్యక్తిని నేను ఇంతవరకు ముందు ఎక్కడా చూడలేదు. ఈయన సంపూర్ణంగా ప్రేమమూర్తి. స్వామి మన దగ్గరకు వచ్చి మనల్ని సృశించినప్పుడు ఆ తేజస్సు మనలో ప్రవేశించి మనం ఆ కాంతిలో మునిగిపోతున్నాం. ఈయన నడిచే ప్రేమ స్వరూపమే. ఇప్పుడు ఇలా ప్రసంగిస్తున్నప్పుడు నేను వణికిపోతున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా. కానీ నేను వణికిపోతున్నది భయం వల్ల కాదు. ఆయన చుట్టూ ఆవరించి ఉన్న ఆ తేజస్సు నన్ను అత్యంత ఆశ్చర్యచకితుణ్ణి చేస్తున్నది అన్నాడు. స్వామి ఆ శాస్త్రజ్ఞునికి ఒక వజ్రాల ఉంగరం సృష్టించి ఇచ్చారు. స్వామి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చి అతని 12 నెలల వయస్సు గల మనుమణి గురించి మాట్లాడుతూ, నీవు అమెరికా వెళ్ళి మీ ఇంటికి చేరుకున్న రోజునే నీ మనుమడికి ఆపరేషన్ అవుతుంది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయి ఆరోగ్యవంతుడు అవుతాడు అని అతడు ఏమీ అడగకుండానే చెప్పారు. కానీ వొరోనోవిస్కి ఈ మాటలు నమ్మలేదు. కారణం, తన మనుమడి కొన్ని సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. విచిత్రంగా తాను ఇంటికి చేరిన రోజునే తన మనుమడికి ఆపరేషన్ జరిగిందని తెలిసింది. ఆపరేషన్ చేసిన డాక్టరు భారతీయుడు. ఆ డాక్టర్ జరిగిందంతా చెప్పి
వరోనోవిస్కి స్వామి తనకు ప్రసాదించిన వజ్రపు టంగరం చూపించాడు. స్వామి చెప్పినట్లనే అతడు మనుమడు పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడు. స్వామి సర్వజ్ఞత్వానికి అతడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. దివ్యశక్తిని శాస్త్రీయ పరికరంతో పరిశోధించి స్వామి ప్రభావాన్ని మరొక మాట లోకానికి చాటిన ధన్యుడు వరోనోవిస్కి మహాశయుడు. పార్థసారథి సార్. సాయిరామ్. సాయిరామ్ సార్, అయిపోయింది కదా, అంతే కదా? అంతేనండి. సాయిరామ్. ఫాస్ట్ గా చెప్పండి. ఓకే సాయిరామ్. సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ అండి. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం సత్యసాయి గణాధిప. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారు విందములకు శతకోటి ప్రణామములు. పూజనీయులైన శ్రీ గురువుగారు లక్ష్మీనారాయణ గారికి నా హృదయపూర్వక నమస్కారములండి. కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, పద్మా బయానా గారికి మరియు ఏఎస్పి గ్రూప్ సభ్యులందరికీ నా ప్రేమపూర్వక సాయిరామ్ అండి. भज रे मानस साई राम, भज रे मानस साई राम, पतिपुरी के साई भगवान, पतिपुरी के साई भगवान, भज रे मानस साई राम, ईश्वर अल्लाह तेरे नाम, ईश्वर अल्लाह तेरे नाम, येसु बुद्ध भी तेरे नाम, येसु बुद्ध भी तेरे नाम, शिरडी पुरी के साई भगवान, पतिपुरी के साई भगवान, भज रे मानस साई राम. సాయిరామ్ అండి. ఈ రోజు శ్రీమతి వల్లి మోహన్ గారు తపోవన 14వ అధ్యాయంలో ఎల్లలేని దివ్య మహిమలు చాలా చక్కగా చదివి వినిపించారండి. మిగతాది ఇప్పుడు నేను చదువుతానండి స్వామి అనుగ్రహంతో. అందరికీ సాయిరామ్ అండి. ఆర్తాంగ్ జుమ్ సాయి 1944-45 ప్రాంతాలలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు థాయిలాండ్ లోని బ్యాంకాక్ నగరంలో ఒక ఇంటి ముందు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రత్యక్షమై ఆ గృహిణిని పిలిచి ఆమెకి విభూది సృష్టించి ఇచ్చి దానిని వారి ఇంటిపై చల్లుకొనమని వారి భాషలో చెప్పి అదృశ్యమయ్యారు. ఆమె ఆ విభూదిని చూసి అది తెల్లని ఇసుక అనుకుని సరే ఎందుకు ఈ విధంగా చెప్పారోనని దానిని తన ఇంటిపై చల్లుకున్నది. మరికొద్ది నిమిషములకు శత్రు దేశాల యుద్ధ విమానాలు వచ్చి ఆ ప్రాంతంపై బాంబులతో దాడి చేయగా ఆ ఒక్క ఇల్లు తప్ప మిగతావన్నీ ఆ దాడిలో నాశనమయ్యాయి. ఆ తరువాత కొన్నాళ్లకు ఆ ఇంట్లో జన్మించిన బాలునికి ఆర్తాంగ్ జుమ్ సాయి అని పేరు పెట్టారు. ఆర్తాంగ్ తన 26వ ఏటనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్ లో సైన్స్ లో డాక్టరేట్ తీసుకుని థాయిలాండ్ లో కొందరు మంత్రులకు సలహాదారునిగా పనిచేసి చివరకు స్పేస్ రీసెర్చ్ సెంటర్ కి డైరెక్టర్ గా నియమింపబడ్డాడు. 1983వ సంవత్సరంలో అమెరికా నాసా కేంద్రం వారు కుజగ్రహం పైకి మానవులు లేకుండా పంపే ఒక ర్యాకెట్ ని తయారు చేసే సైంటిస్ట్ కోసమై ప్రకటన చేశారు. ఆర్తాంగ్ జుమ్ సాయి దానికి దరఖాస్తు చేశాడు. కుజగ్రహం పరిధిలో ప్రవేశించగానే ర్యాకెట్ మండిపోతుందని, ఆ విధంగా ఆటంకం కలగకుండా ఆ ర్యాకెట్ కుజగ్రహంపై దిగి అచ్చటి మట్టిని భూమికి తీసుకురావాలని నాసా కేంద్ర వారు ఈ సైంటిస్ట్ ని కోరారు. ఇక్కడ భూమి మీదనే ల్యాబొరేటరీలో కుజగ్రహాన్ని అదే వాతావరణంలో తయారు చేసి దాని మీదకు కృత్రిమంగా తయారు చేసిన ర్యాకెట్ ను ప్రయోగించి చూడటానికి ఏర్పాట్లు జరిగాయి. దానికయ్యే ఖర్చునంతా నాసా కేంద్రమే భరించటానికి సిద్ధపడింది. ఆర్తాంగ్
కొద్ది నెలల్లోనే ఒక ర్యాకెట్ ని తయారు చేసి ల్యాబొరేటరీలోని కుజగ్రహంపై ప్రయోగించాడు. కానీ నాసా కేంద్ర వారు భావించినట్లుగానే ఆ ర్యాకెట్ ఆ వాతావరణంలో ప్రవేశించగానే భగ్గున మండిపోయింది. మరికొద్ది నెలల్లో మరలా ఇంజిన్ లో కొన్ని మార్పులు చేసి మరలా ర్యాకెట్ ను ప్రయోగించాడు. కానీ అది కూడా ఆ వాతావరణానికి కాలిపోయింది. ఈ విధముగా మొత్తం 10 ర్యాకెట్లు వృధా అయ్యాయి. కోట్లాది ధనం ఖర్చు అయిపోయింది. ఆర్తాంజుంగ్ సాయికి ఏమీ తోచలేదు. మానసికంగా చాలా కృంగిపోయాడు. చివరకు ఒక కొండ శిఖరం చేరుకొని ఆత్మహత్య చేసుకునటానికి సంసిద్ధుడయ్యాడు. అక్కడ ఆశ్చర్యకరంగా అతనికి ఆకాశంలో ఒక తేజస్సు సాక్షాత్కరించింది. ఆ తేజస్సులో ర్యాకెట్ జయప్రదంగా తయారు చేయటానికి కావలసిన సూత్రము కనిపించింది. అదే సమయంలో శాస్త్రజ్ఞుని కంటే అతనిని సృష్టించిన దైవమే అధికుడని తెలుసుకో అనే మాటలు వినిపించాయి. ఈసారి ఆర్తాంజుంగ్ సాయి తనకు దర్శనమిచ్చిన ఈక్వేషన్ ప్రకారం 11వ ర్యాకెట్ ని తయారు చేశాడు. అది ఏ ఆటంకము లేకుండా కుజగ్రహంపైకి వెళ్లి రాగలదని ల్యాబొరేటరీలో నిరూపణ అయ్యింది. ఇక లైఫ్ సైజ్ లో వైకింగ్ అనే పేరుతో ఆ ర్యాకెట్ ని తయారు చేసి కుజగ్రహం పైకి పంపారు. అది వెళ్లి అచ్చటి మట్టిని భూమి మీదకి తీసుకుని వచ్చింది. 1984లో అమెరికా వారు ఆర్తాంజుంగ్ సాయిని ప్రపంచ ప్రఖ్యాతమైన శాస్త్రజ్ఞునిగా నిర్ణయించి అవార్డు బహుకరించారు. ఆ తరువాత ఆర్తాంజుంగ్ సాయి సైన్స్ ని విడిచిపెట్టి భగవంతుని కోసం వెదకసాగాడు. తన తల్లితో భారతదేశానికి వచ్చి ఢిల్లీలో కొందరు మిత్రుల సూచనలపై బెంగళూరులోని వైట్ ఫీల్డ్ చేరుకున్నాడు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి 2వ ప్రపంచ యుద్ధ సమయంలో తాను బ్యాంకాక్ వచ్చి జుంగ్ సాయి తల్లికి విభూతినిచ్చిన సంగతి గుర్తు చేశారు. అప్పుడు ఆమె దానిని చూసి తెల్లని ఇసుకగా భావించిందని కూడా అన్నారు. తన అవతార కార్యక్రమంలో పాల్గొనే వారిని తనతో పాటు కొన్ని జన్మల నుంచి ఎలా తీసుకుని వస్తున్నది భగవాన్ బాబా జుంగ్ సాయికి తెలియజేశారు. అమెరికాలో కొండపై నుంచి ఆత్మహత్య చేసుకునే పోయే సమయంలో ర్యాకెట్ ఇంజిన్ తయారు చేసే సూత్రం నీకు చెప్పింది ఎవరు అని సాయినాథుడు ఆర్తాంగ్ను ప్రశ్నించారు. స్వామి కంఠస్వరం విని తనకు ఆ సూత్రం చెప్పింది సాయి భగవానుడు అని ఆర్తాంగ్ నిర్ధారించుకున్నాడు. స్వామిని అవతార పురుషునిగా అంగీకరించి తనను ఒక పనిముట్టుగా వాడుకొనమని అభ్యర్థించాడు. సత్యసాయి భగవానుడు ఆర్తాంజుంగ్ సాయిని 12 పాశ్చాత్య దేశాలలోని సత్యసాయి సంస్థలలో మానవతా విలువలతో కూడిన ఆధ్యాత్మిక విద్యాబోధన వ్యాప్తి చేయమని ఆదేశించారు. 1998లో ఆర్తాంజుంగ్ సాయి బ్యాంకాక్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ అనే సంస్థను నెలకొల్పి సాయి విద్యా విధానంలో మానవతా విలువల గురించి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం ప్రారంభించాడు. సెప్టెంబర్ 2000లో ఆర్తాంజుంగ్ సాయి నాయకత్వంలో ప్రశాంతి నిలయంలో విద్యావేత్తల విశ్వ సమ్మేళనం నిర్వహించబడింది. అందులో 78 దేశాల నుండి 650 మంది ప్రముఖులు వచ్చి పాల్గొన్నారు. నీవు నా పని చూడు, నీ వ్యాపారం నేను చూసుకుంటాను అన్నారు భగవాన్ బాబా. ఆర్తాంజుంగ్ సాయి స్వామి కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉండటం వల్ల బ్యాంకాక్ లోని తన ఫ్యాక్టరీ విషయం చూసుకొనటం మానివేశాడు. ఒకనాటి రాత్రి ఆ ఫ్యాక్టరీలో దొంగలు పడ్డారు. ఆ సమయంలో సెక్యూరిటీ చూసే వ్యక్తి గేటు దగ్గర గదిలో తలుపులు బిగించుకుని నిద్రపోతున్నాడు. అప్పుడు సాయి భగవానుడు ఆ గదిలో ప్రవేశించి అతని నిద్ర లేపి డ్యూటీ సరిగా చేయమని తాయ్ భాషలో ఆదేశించారు. తలుపులు బిగించిన గదిలోకి ఈ నూతన వ్యక్తి ఎలా ప్రవేశించాడో ఆ కాపలాదారునికి అర్థం కాలేదు. సరిగ్గా 2వ రోజున కూడా అదే విధముగా జరిగింది. ఆ తర్వాత రోజున ఫ్యాక్టరీ అధిపతి అయిన ఆర్తాంజుంగ్ సాయి వచ్చినప్పుడు ఆ కాపలాదారుడు వారితో జరిగిన విషయం అంతా చెప్పి తన అశ్రద్ధ క్షమాపణ కోరి ఆ సన్నివేశం తనకు విచిత్రంగా ఉన్నదని విన్నవించుకున్నాడు. ఆ సమయంలో ఆర్తాంగ్ తో పాటు ఆఫీస్ గదిలో ప్రవేశించిన అతడు ఆర్తాంగ్ గదిలో అలంకరించబడిన సత్యసాయి బాబా వారి ఫోటో చూసి తన గదిలోకి వచ్చి అర్ధరాత్రి పూట నిద్ర లేపినది ఈయనేనంటూ స్వామి ఫోటో చూపించాడు.
కొద్ది రోజుల తర్వాత ఆర్తాంగ్ జుమ్ సాయి ప్రశాంతి నిలయం చేరుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో మానవతా విలువల విద్యా విధానం గురించి భగవాన్ బాబా ప్రసంగిస్తూ జుమ్ సాయిని వేదిక పైకి పిలిచారు. అప్పుడు ఆర్తాంగ్ జుమ్ సాయి నిండు సభలో బ్యాంకాక్ లో తన ఫ్యాక్టరీలో రాత్రి వేళ తలుపులు వేసుకుని నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు స్వామి నిద్ర లేపి ఏ విధంగా ఫ్యాక్టరీని కాపాడింది వివరించి చెప్పాడు. ఆనాటి నుండి మరింత దృఢ నిశ్చయంతో శాస్త్రజ్ఞుడైన ఆర్తాంగ్ జుమ్ సాయి పాశ్చాత్య దేశాలలో సత్యసాయి ప్రమోదామృతాన్ని పంచిపెడుతూ తన జీవితం సార్థకం చేసుకుంటున్నాడు. సిమ్ క్లెయర్ అమెరికాలో కనెక్టికట్ ప్రాంతంలో నివసించే ఒక కోటీశ్వరుడు సిమ్ క్లెయర్. అతడు ఒకసారి వ్యాపార సంబంధమైన సమస్యల వలయంలో చిక్కుకొని మనశ్శాంతి లేకుండా ఉన్నాడు. ఒకరోజు రాత్రి అతడు తన గదిలో కూర్చుని, ఓ భగవాన్, నీవు ఎలా ఉంటావో ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, అది నీవు తప్పకుండా ఉన్నావు అని. నన్ను నీవు స్వీకరించు అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. విచిత్రంగా అప్పటి నుంచి భగవంతుని అదృశ్య హస్తం అతనిని రక్షిస్తున్నట్లు అనిపించసాగింది. ఒక రోజు తెల్లవారుజామున 2-3 గంటల మధ్య సిమ్ క్లెయర్ కి తన భవనం లోపల హాల్లో సత్యసాయి భగవాన్ నడిచి వెళ్తున్నట్లుగా కనిపించింది. మరలా తేరపార చూశాడు. స్వామి అక్కడే నిలబడి ఉన్నారు. ఆయన ఎవరు ఏమిటి అనేది సిమ్ క్లెయర్ కి అర్థం కాలేదు. అయినా ఏదో అవ్యక్తమైన ఆనందం మాత్రం కలిగింది. అదే విధంగా మరొక రోజు రాత్రి స్వామి దర్శనం అయ్యింది. అది స్వప్నం కాదు, అది సందేహం లేకుండా ప్రత్యక్ష దర్శనమే. మర్నాడు సిమ్ క్లెయర్ న్యూయార్క్ లోని సిటీలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళి అక్కడున్న వ్యక్తికి ఈ విషయం చెప్పాడు. అతడు 1 నిమిషం అని లోపలికి వెళ్ళి ఒక విభూతి పొట్లం తీసుకువచ్చి సాయిరామ్ అని సిమ్ క్లెయర్ కి దర్శనమిచ్చిన సత్యసాయి భగవాన్ గురించి చెప్పాడు. అమెరికాలోని ఒక వ్యాపారస్తుడైన తనకు, అది ఎటువంటి ఆధ్యాత్మికత తెలియని వానికి, ఆయన గురించి ఏ పుస్తకం చదవని వానికి ఇంట్లో భగవంతుడు కనిపించటమా అనిపించింది సిమ్ క్లెయర్ కి. ఆ కారణంగా సిమ్ క్లెయర్ మనసు భగవాన్ బాబా పాదపద్మాల దగ్గర వాలిపోయింది. భగవాన్ అనుగ్రహం కోసం, భగవానుని ప్రేమ కోసం ఆయన హృదయం పరితపించసాగింది. ఆ ఆర్తి వల్ల, భగవంతుని అనుగ్రహం వల్ల సిమ్ క్లెయర్ అమెరికా నుంచి బయలుదేరి వచ్చి ప్రశాంతి నిలయం చేరుకున్నాడు. ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించగానే సత్యసాయి బాబా సిమ్ క్లెయర్ తో, నేను నీ దగ్గరికి 2 సార్లు వచ్చాను అన్నారు. అంతే. సిమ్ క్లెయర్ ఆశ్చర్యంతో చూడసాగా. అప్పుడు స్వామి అతనితో, నీ కోసం ఎంతో చేశాను, నీ కోసం ఎంతో ఇచ్చాను, అయినా సరే నీవు ఒక్క క్షణం కూడా శాంతి లేకుండా ఉన్నావు అంటూ స్వామి కోసం ఏదైనా చేయరాదా అన్నారు. ఆ మాటలు వినగానే స్వామి కోసం ఏమివ్వటానికైనా సిద్ధపడి సిమ్ క్లెయర్, తప్పకుండా స్వామి, తప్పకుండా అన్నారు. అప్పుడు స్వామి అతనితో, నీవెప్పుడూ సంతోషంగా ఉండు, అదే నాకు నువ్వు ఇవ్వవలసింది అన్నారు. తన క్షేమాన్ని కాంక్షించే స్వామి కోరికని విని సిమ్ క్లెయర్ అప్రభితుడయ్యాడు. 1993 గురు పూర్ణిమ నాడు పూర్ణచంద్ర సభా సదనంలో సిమ్ క్లెయర్ మహాశయుడు ఉపన్యసిస్తూ, నేను బాలునిగా ఉన్నప్పుడు క్రీస్తు వెళ్ళిపోయిన 2000 సంవత్సరాలకు ఇప్పుడు జన్మించాను అని ఎంతో బాధపడ్డాను. నా ఆర్తిని తప్పకుండా ఎవరో విన్నారు. ఇదిగో ఇక్కడ ఆ క్రీస్తును పంపిన పరమాత్ముడే ఉన్నాడు అన్నాడు. సిమ్ క్లెయర్ తన ఉపన్యాసాలలో 1-2 సన్నివేశాలు చెప్పాడు. ప్రశాంతి నిలయం రావటానికి కొద్ది నెలల ముందు ఒకనాడు నేను వేరొక పట్టణానికి వ్యాపార రీత్యా వెళ్ళవలసి నా హెలికాప్టర్ నేనే నడుపుకుని వెళుతున్నట్లు నా భార్యకి చెప్పాను. అప్పుడామె, మీకు వ్యాపార సమస్యలతో, ఆలోచనలతో మనసు బాగా లేదు, వేరే ఎవరినైనా పైలట్ ని పెట్టుకుని వెళ్ళండి, మిమ్మల్ని రక్షిస్తూ కూర్చోవటానికి సత్యసాయి బాబా వారికి చాలా పనులుంటాయి, చాలా మందిని ఆయన రక్షిస్తూ ఉండాలి, ఆయన సమయం మీరు ఎందుకు తీసుకుంటారు అన్నది. అప్పుడు నేను ఆమెతో, నేను ఏ క్లాస్ పైలట్ ని కదా, నన్ను అనుమానిస్తున్నావేమిటి అని హెలికాప్టర్ నేనే నడుపుకుంటూ బయలుదేరాను. నా భార్య అనుమానించినట్లే మధ్యలో ఆ హెలికాప్టర్ ఇంజిన్ చెడిపోయింది. హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయలేదు. హెలికాప్టర్ అదుపు తప్పింది. ఆ సమయంలో ఇక మృత్యువు తప్పదని నేను జేబులో నుంచి స్వామి ఫోటో తీసి చూశాను. మరుక్షణంలో స్వామి అక్కడే హెలికాప్టర్ లో కనిపించి హెలికాప్టర్ జాగ్రత్తగా నడిపి ఒక కొండ చర్యను ఆనించి పక్క తలుపులు తీసి నన్ను మెల్లగా బయటికి లాగి హెలికాప్టర్ పక్కకు పెట్టి అదృశ్యమయ్యారు. ఈ విధముగా సత్యసాయి భగవంతుడు ఎప్పటికప్పుడు నన్ను రక్షిస్తూ నన్ను తన పాదపద్మాల దగ్గరకు చేర్చుకున్నారు.
ఇంతకన్నా ఆశ్చర్యం కలిగించే మరొక సన్నివేశం చెప్తాను. ఇక్కడ ఈ సభలో ముందు వరుసలో కూర్చున్న ఆ స్త్రీ స్వామి పెద్ద కుమార్తె. పేరు మేర్లిన్ సిన్క్లయర్. తన కుమార్తెను స్వామి కుమార్తెగా భావించి అలా చెప్పాడు. ఆమె గుర్రపు స్వారీలో ఆరితేరిన వనిత. ఆమె ఒక మంచి చురుకైన గుర్రాన్ని కొనుక్కుని దానిపై స్వారీ చేస్తూ దాన్ని పందెం కోసం తర్ఫీదు చేస్తూ ఉండేది. ఒక రోజు క్రీడాస్థలంలో పెద్ద ఎత్తైన గోడను దాటించటానికి ఈ మెర్లిన్ గుర్రంపై అతి వేగంగా వస్తూ ఆ గోడను దాటించటానికి ప్రయత్నించింది. కానీ ఆ గుర్రం కాలు ఆ గోడకు కొట్టుకొనటం వల్ల ఈ అమ్మాయి ఒక్కసారి ఎగిరి నేలపై పడిపోయింది. అలా పడటంలో ముందుగా ఆమె తల నేలపై తగిలింది. ఆ వెనుకనే 1800 పౌండ్లు బరువు గల ఆ గుర్రం వచ్చి ఆమెపై పడిపోయింది. ఆమెను ఎమర్జెన్సీ మెడికల్ వార్డులో ప్రవేశపెట్టడానికి 45 నిమిషాల సమయం పట్టింది. అప్పుడు ఈ విషయం టెలిఫోన్ ద్వారా తెలిసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. నా దగ్గరున్న విభూతి ప్యాకెట్ తీసి ఆమె ముఖం పైనున్న గాయాలకు విభూతి రాస్తూ ఇది క్రైస్తవ పవిత్ర జలం వంటిది అని చెప్పాను. కొంచెం నోట్లో వేశాను. మర్నాడు మరలా వెళ్లి చూస్తే ముఖం మీద ఒక్క గాయం కూడా లేదు. 3 నెలల తర్వాత ఆమె మళ్ళీ గుర్రపు స్వారీ చేస్తూ ఆరోగ్యంగా ఉంది. కానీ ఇంతటితో పూర్తి కాలేదు. ఇంటర్వ్యూ గదిలో స్వామి మెర్లిన్ చూసి, నేను నిన్ను పక్షవాతం నుంచి కాపాడాను కదూ అన్నారు. అప్పుడు మెర్లిన్ అవును స్వామి అవును అన్నది. ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను మెర్లిన్తో ఏమిటి స్వామి నీతో అన్నది, నీవు స్వామితో చెప్పింది అన్నాను. అప్పుడు ఆమె నాతో ఆ రోజు గుర్రపు స్వారీలో ప్రమాదం జరిగినప్పుడు నాకు ఒక కన్ను పోయింది. ఆ గుర్రం నా మీద పడినప్పుడు నా పక్కనంతా పక్షవాతం వచ్చింది. నేను వర్షంలో అలా పడిపోయినప్పుడు నా దగ్గరలో నిలబడి నన్ను చూస్తూ ఉన్నది. హాస్పిటల్ అంబులెన్స్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రక్కనే ఉన్నది. ఎమర్జెన్సీ వార్డులో దగ్గరే ఉన్నది. ఆ రోజు రాత్రి అంతా హాస్పిటల్లో నాకు తోడుగా ఉన్నది ఈ సాయి బాబాయే. ఈయనే ఆ రోజు నా కన్ను బాగు చేసి నా పక్షవాతం తగ్గించి అప్పుడు వెళ్ళారు హాస్పిటల్ నుంచి అని చెప్పింది. ఈ సన్నివేశం జరిగి కొన్ని సంవత్సరాలు అయినా కూడా స్వామి ఇంటర్వ్యూ గదిలో సంభాషణ వల్ల తప్ప నాకు తెలియలేదు. తల్లి తండ్రి కంటే కూడా స్వామి సన్నిహితంగా ఉంటారనటానికి ఇది ఉదాహరణ అని చెప్తూ ఉపన్యాసం చివర ఓ స్వామి, నేను నిన్ను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నేను నిన్ను సంపూర్ణంగా శరణ వేడుతున్నా అని నిండు సభలో పలికాడు సిన్క్లయర్ మహాశయుడు. నాకు కావాల్సింది మీలో మార్పు. జగదీశన్ వృత్తాంతం. మలేషియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న జగదీశన్ స్వామి గురించి మాట్లాడినప్పుడల్లా ఎనలేని ద్వేషంతో చెప్పరాని పరుషమైన మాటలతో స్వామిని తూలనాడుతూ ఉండేవాడు. ఒకసారి జగదీశన్ మలేషియాలో తన అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు గదిలో స్వామి ఫోటో చూసి ఆవేశంతో 2.5 గంటల సేపు స్వామిని నిందించి ఎదిరించి కఠినంగా భాషించి నీవు నిజంగా అందరూ చెప్పుకునే విధముగా మహిమాన్వితుడనైనట్లయితే నిదర్శనం చూపించు, నేను నమ్ముతాను అంటూ సవాల్ విసిరాడు. వెంటనే ఆ గదిలో స్వామి ఫోటోపై అప్పటికప్పుడు పరమ పవిత్రమైన విభూతి ప్రత్యక్షమైంది. అతనికి షాక్ కొట్టినట్లయింది. లోకములో విజ్ఞాన శాస్త్రానికి అతీతమైన శక్తి ఒకటి ఉన్నదని అతడు గ్రహించాడు. 4 నెలల తర్వాత భారతదేశం వచ్చి ప్రశాంతి నిలయం చేరుకున్నప్పుడు స్వామి జగదీశన్ దగ్గరకు వచ్చి ప్రేమగా మృదువుగా మలేషియా అన్నారు. స్వామికి తాను మలేషియా వ్యక్తినని ఎలా తెలిసిందని ఆశ్చర్యంతో ఎస్ సార్ అన్నాడు. స్వామి అతనిని ఇంటర్వ్యూ గదికి పిలిచారు. తను 7 సంవత్సరాల వయసులో చనిపోయిన తన తండ్రి దగ్గర కూర్చున్నట్లు అనిపించింది 32 సంవత్సరాల జగదీశన్కి. సాయి తండ్రి ప్రేమకు అతని హృదయం కరిగిపోయింది. చెక్కిళ్ళపై కన్నీటి దారులు స్రవిస్తున్నాయి. తాను కేవలం 4 నెలల క్రితం నుంచే స్వామిని నమ్ముతున్నాడు. అంతకు ముందు తాను స్వామి అంటే నమ్మకం లేకుండా ఉన్నాడు. ఆ విషయం మనసులో దాచుకునలేకపోయాడు. స్వామికి ఆ విషయం చెప్పేయాలని నిశ్చయించుకున్నాడు. స్వామి నన్ను క్షమించండి, 4 నెలల క్రితం వరకు నేను మీరంటే నమ్మకం లేని వాడిని అన్నాడు. అప్పుడు స్వామి తన చూపుడు వేలును అడ్డంగా ఆడిస్తూ చిరునవ్వులు చిందిస్తూ నీవు కేవలం నమ్మకం లేనివాడివి మాత్రమే కాదు, స్ట్రాంగ్ అపోజిషన్ తీవ్ర వ్యతిరేకివి అన్నారు. జగదీశన్ ఒక్కసారి కూలిపోయి స్వామి పాదాలపై పడిపోయి ఏడవసాగాడు. అప్పుడు సాయినాథుడు అతని భుజాలు పట్టుకుని మెల్లగా పైకి లేపి ఏడవకు బంగారు, ఏడవకు, స్వామికి అంతా తెలుసు అన్నారు.
స్వామి ఆజ్ఞపై జగదీశన్ ప్రస్తుతం కొన్ని తూర్పు దేశాలకు సత్యసాయి సంస్థల సెంట్రల్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తూ తన జీవితం ధన్యం చేసుకుంటున్నాడు. మల విక్షేప ఆవరణములు. తెలివితేటలు, విచక్షణ జ్ఞానం ఉండి కూడా మానవుడు తన స్వరూపాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు. అనేక జన్మల పుణ్యపాప కర్మల ఫలితాలే దీనికి కారణం. సత్కర్మల చేత మనుష్య శరీరం కలుగుతుంది. అయితే జారత్వము, చోరత్వము, అబద్ధమాడటం మొదలైన క్షుద్ర కర్మల చేత మానవునిలో మలము, విక్షేపము, ఆవరణములు చేరుకుంటున్నాయి. ఇవి చేరటం వల్ల మానవునికి స్వస్వరూప జ్ఞానం కలుగటం లేదు అంటూ స్వామి ఇలా వివరించారు. మలం అంటే జన్మ జన్మములుగా ఆచరించిన దుష్కర్మల ఫలితము. ఉదాహరణకు, ఒక వజ్రాల వర్తకుడు గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. ఆ వేగానికి ఒక వజ్రాల మూట క్రింద పడిపోయింది. ఆ మార్గంలో ఇద్దరు స్నేహితులు వస్తూ ఆ వజ్రాల మూటను చూశారు. మూట విప్పి చూసి ఆ వజ్రాలను ఎవరికి వారే దక్కించుకొనాలని మనసులో భావించారు. ఆ మూటను ఒక వ్యక్తి చూస్తుంటే రెండవ వ్యక్తి ప్రక్క గ్రామానికి భోజనం తేవటానికి వెళ్ళాడు. కానీ వానికి దుర్బుద్ధి దాపురించింది. ఆ వజ్రాన్ని తానొక్కడే చేజిక్కించుకోవాలని తాను మిత్రుని తెచ్చే ఆహారంలో విషం కలిపాడు. అతడు వచ్చి, తమ్ముడు, నీవు ఈ ఆహారం తింటూ ఉండు, నేను వజ్రాన్ని చూసుకుంటాను అని వజ్రాలను తేరపారా చూస్తున్నాడు. ఇంతలో మొదటివాడు దుర్బుద్ధితో అలా వంగి చూస్తున్న స్నేహితుని మెడ మీద కత్తితో పొడిచి చంపాడు. తర్వాత తృప్తిగా ఆహారం తిన్నాడు. కానీ ఆ విషప్రభావం వల్ల అతడు చనిపోయాడు. విలువైన వజ్రాలు లభించినా వాటిని ఇద్దరూ దక్కించుకొనలేకపోయారు. ఆ పాప ప్రవృత్తికి గురి చేసింది మలం. ఈ మలానికి కారణమైన దుర్భావములు, దుశ్చేష్టలు నిర్మూలం గావించి కొనాలి అంటే నిరంతరం దైవ చింతన చేయటం తప్ప మరొక మార్గం లేదు. ఇంకా విక్షేపము అంటే చంచలత్వం. దక్షిణేశ్వరంలో కాళికాదేవి ఆలయంలో రామకృష్ణ పరమహంస అర్చకుడుగా ఉండేవాడు. ఒకనాడు ఆ దేవాలయం కట్టించిన రాణి రాసమని వచ్చి పరమహంసను ఆ జగన్మాత మీద పాట పాడమని కోరింది. ఆయన పాట పాడుతుండగా రాసమణితో సహా అందరూ తలలు ఊపుతున్నారు. పరమహంస ఒకసారిగా పాట ఆపి రాసమణి చెంప మీద చెడేలుమని దెబ్బ వేశాడు. మనిషి ఇక్కడ, మనసు కలకత్తా హైకోర్టులో ఆస్తి తగాల దగ్గర అన్నాడు. ఆమె ఉత్తమురాలు కాబట్టి తన విక్షేపానికి అంటే మనసు యొక్క చంచలత్వానికి ఇది సరైన మందు అని భావించింది. అందువల్ల విక్షేపాన్ని తొలగించుకోవటానికి ఏకాగ్రతను అభివృద్ధి చేసుకునటమే మార్గం. ఇక మూడవది ఆవరణం. నేను విద్యార్థిని, నేను ఉపాధ్యాయుడును, నేను బ్రాహ్మణును, నేను క్షత్రియును, నేను స్త్రీని, నేను పురుషుడు అని ఈ విధముగా ఈ శరీరమే నేను అని భావించటమే ఆవరణం. నిజంగా విచారిస్తే నీవు విద్యార్థివి కావు, నీవు ఉపాధ్యాయుడివి కాదు, నీవు బ్రాహ్మణుడివి కాదు, నీవు స్త్రీవి కాదు, నీవు పురుషుడివి కాదు, నీవు ఆత్మస్వరూపుడు అని గ్రహించటమే ఆవరణను తొలగించుకొనటం. ఒక గర్భవతి అయిన పులి ఒక నది దాటుతుండగా అకస్మాత్తుగా బిడ్డను ప్రసవించింది. బిడ్డ నదీ వేగాన్ని కొట్టుకుని పోయింది. తరువాత ఆ పులిపిల్ల ఒక చోట ఒడ్డుకి చేరి గొర్రెల మందలో కలిసిపోయి వాటితో కలిసి జీవిస్తూ తాను పులిననే విషయం మర్చిపోయింది. గొర్రెలతో పాటు తాను కూడా గడ్డి తింటూ గొర్రెల వల్ల తాను ఆరుస్తూ తన శక్తిని తాను తెలుసుకోలేని స్థితిలో పడిపోయింది. కొన్నాళ్ళకు ఒక పులి ఆ గొర్రెల మందపై పడింది. ఆ మందలో పులిపిల్ల ఉండటం చూసి, గొర్రె వల్ల ప్రవర్తించడం చూసి అది ఆశ్చర్యపడింది. ఆ పులిపిల్ల గొర్రెల వెనక వెళ్తుంటే ఆ పులి దాన్ని పట్టుకుని లాక్కుని వచ్చి అక్కడ నీటిలో దాని నీడని చూపించి, చూడు, నీవు పులివి, గొర్రెవి కావు, నీ స్వరూపం తెలుసుకో అని బోధ చేసింది. అప్పుడు తన స్వరూపాన్ని తాను గుర్తించింది కాబట్టి ఆవరణ తొలగించుకోవటానికి దైవార్పణ భావం పెంపొందించుకొనటమే మార్గం అని బోధించారు శ్రీ సత్యసాయి బాబా. స్వామి తమ ఉపన్యాసాల్లో దివ్యాత్మ స్వరూపులారా అని మనల్ని పిలుస్తూ మన స్వస్వరూపాన్ని మనకు పదే పదే గుర్తు చేస్తున్నారు. నీవు శరీరానివి కాదు, ఆత్మస్వరూపుడు అని ప్రబోధ చేస్తున్నారు. కాబట్టి నాలుక మీద నామాన్ని నాట్యం చేయించడం, మనసులో స్వామి రూపాన్ని నిలుపుకోవటం, స్వామి ప్రసాదించే దివ్య జ్ఞానంతో దివ్య జీవనం గడపటం, వీటి వల్ల ఈ మల విక్షేప ఆవరణమును తొలగించుకొనవచ్చునని అర్థమవుతున్నది. శ్రీ సత్యసాయిసుని పాదపద్మాలకు అనేక అభివందనాలు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది 14వ అధ్యాయము. ఇది 6వ రోజు పారాయణం అండి. సాయిరామ్ అండి. అందరికీ సాయిరామ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి మరొకసారి నమస్కరిస్తూ సాయిరామ్ అండి.
ఓం శ్రీ సాయిరామ్. చాలా బాగా చదివారు ఇద్దరు. అర్థమైంది. ఈ విషయాలు మర్చిపోయే అవకాశం లేదు విన్నవాళ్ళు ఎవరు కూడా. అందుకనే పునశ్చరణ చేసింది అందుకేనండి. అన్ని విషయాలు గుర్తుండకపోవచ్చు. ఇప్పుడైతే కాంక్రీట్ గా ఇంతవరకు 170 పేజీలు కాంక్రీట్ గా అందరి మైండ్ లో రికార్డ్ అయ్యింది. ఈరోజు అనుకోకుండా వెల్లిమోహన్ ఆ యొక్క జీసస్ క్రీస్తు ప్రస్తావన తీసుకురావడం ప్రారంభం గుడ్ ఫ్రైడే అండి. సో స్వామి జీసస్ గురించి చెప్పిన కొన్ని విషయాలు, కొన్ని రామాయణంలో విషయాలు నాకు నిర్దేశించిన సమయంలో కెన్ రికలెక్ట్, ట్రై టు రికలెక్ట్ అండి. राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो, बुद्ध कहो गुरु नानक कहो, जो राष्ट्र महावीर यीशु कहो, राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो, युगवतार तुम हो ईश्वर शक्ति तुम हो, सर्वधर्म प्रिय साई महेश, पर ब्रह्म तुम हो साई, पर ब्रह्म तुम हो. మనం అంతా కూడా ఇందాక చివరిలో చెప్పే మనందరూ కూడా ప్రేమ స్వరూపులమే, దివ్యాత్మ స్వరూపులు. కనపట్లేదు మన లైట్, మనం కనపట్లేదు. అందుకనే స్వామి సందర్భంలో చాలా బాగా చెప్పాడు. యు ఆర్ ద లైట్ అన్నారు స్వామి. ఎలా నమ్మటము? 1755 రోజులు బట్టి తత్వంగా వినటమా, లేకపోతే నాలాగా 55, 66 గ్రంథాలు, 100 పుస్తకాలు రాస్తే తెలియదు. ఇది సింపుల్ మెకానిజం, మెథడాలజీ చెప్పారు స్వామి. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాం, మా మంగళహారతి టైంకి 11 తర్వాత ఎవరిని అడ్మిట్ చేయకూడదు. రేపటి పద్ధతి దేర్ ఆర్ సర్టెన్ నార్మ్స్. 5 సంవత్సరాలు పోయితే 5 క్రమశిక్షణ రాకపోతే ఎట్లా ఎవరు మనకి? ఏ సింపుల్ ఫెయిత్ ఎవరి మీద? ఇన్ ద వర్డ్స్ ఆఫ్ వైస్, మహనీయుల మాటల మీద, అవతార పురుషుల మాటల మీద కనుక విశ్వాసం పెడితే అదే అర్థమైతే మనం లైట్ అని చెప్పి. A simple faith in the words of the wise is more profitable than years of study and discussion. గంటల తరబడి సత్సంగాలు, స్టడీ మెటీరియల్, వీటి వల్ల పొందలేదు. ఒక మహనీయుడి మాటల మీద విశ్వాసంతో ఉండాలా. మెడిటేట్ ఆన్ సచ్ మహావాక్య as తత్వమసి, that thou art. తత్వమసి, తత్వమసి, తత్వమసి. This is the mantra, Mahavakya, Maha Mantra actually. As you go on revolving it in your mind, meanings will dawn upon you without the help of any commentary. క్రికెట్ కామెంటరీ చెప్తున్నారు, ఐపీఎల్ మ్యాచ్లు బాగా జరుగుతున్నాయి. ఐఎమ్ ఎంజాయింగ్ ద బ్యూటీ. Commentaries only tended to confuse you. But think of that, analyze Tvam, and then you will be convinced that Asi. Tat Tvam Asi. I am not separate. I am not separate. I am not separate. I am not different. I am not different. నేను ఇందాక రాసుకున్నాను ఒక మాట, నేను అంటే భయం వస్తుంది. ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ బ్రహ్మన్ అంటే మనకి ఇక్కడ భయం ఉండదు. అసలు భయం అని మన దగ్గరికి రాదు. సో థింక్ ఆఫ్ దట్, అనలైజ్ Tvam, and then you will be convinced that Asi is the only solution. Yes, where both of them, ఇద్దరు ఒకటే స్వామి చెప్తూనే ఉన్నారు. సో యు ఆర్ ద లైట్, ద లైట్ ఈజ్ ఇన్ యూ, యు ఆర్ ద లైట్, యు ఆర్ ఇన్ ద లైట్. నేను లైట్ లో ఉన్నాను. ద లైట్ ఈజ్ ఇన్ యూ, నాలో జ్యోతి ఉంది. యు ఆర్ ద లైట్, దీస్ ఆర్ ద స్టెప్స్ అన్నారు స్వామి ఒక సందర్భంలో జీసస్ గురించి చెప్తూ. ఒక సందర్భంలో on the occasion of this Good Friday, a sacred good, holy and sacred Good Friday, స్వామిలాగానే చెప్తున్నా, ఎవరైనా అనే చెప్తారు, మహాపురుషులు ఇదే వాక్యాలు చెప్తుంటారు. జీసస్ ఫౌండ్ దట్ పీపుల్ వర్ రన్నింగ్ ఆఫ్టర్ గ్లాస్ బీడ్స్. గాజు ముక్కలు చూసి ఇమాజినింగ్ దెమ్ టు బి డైమండ్స్.
and attaching great value to them. He went around holy shrines and discovered that they had become bazaars where grace was being bargainized and commercialized. అనుగ్రహం బజార్లో దొరుకుతుందండి, బార్గెన్ చేస్తామా అంటే కమర్షియల్ ఆస్పెక్టా? He condemned the priesthood which tolerated and encouraged these practices. ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. So he drew upon himself the anger of heads of temples and monasteries. మంచిగా చెప్పొచ్చండి, అది మనం సరైన మార్గంలో తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుందండి? They tempted one of his disciples with 30 silver pieces to betray him into their hands. The Roman rulers were told that Jesus was attempting to assert himself as king and could be punished for reason. Their insistence made the governor order his crucifixion. When the nails were being driven into him to fix him on the cross, అటువంటి వాతావరణమే ఆ యొక్క మొన్న స్వామివారు ఆ యొక్క జాన్ హిస్లాప్ గారికి ఇచ్చిన సిల్వ నుంచి దాన్ని వాళ్ళు మెక్సికో దేశం తీసుకుపోయి దాన్ని మ్యాగ్నిఫై చేసి పెట్టేటప్పటికి మొత్తం విపరీతమైన వాతావరణం, జస్ట్ లైక్ జీసస్ క్రిస్ట్ ని క్రూసిఫికేషన్ చేసిన వాతావరణం ఆ రోజు అమెరికాలో. జీసస్ హ్యాడ్ ద వాయిస్ ఆఫ్ ద ఫాదర్ సేయింగ్, ఆల్ లైఫ్ ఈజ్ వన్ మై డియర్ సన్, బీ లైక్ టు ఎవ్రీ వన్. ఎవరు కోపంలో ఆయన ఇంత చేసినా కానీ ఆయన మరి వాళ్ళంతా మరి మేకులతో దింపినా ఆయన బాధపడలేదు. So all life is one, my dear son, be like to everyone. And he pleaded that those who are crucifying him may be pardoned. వాళ్ళని కూడా క్షమించమన్నాడు. ఓ తండ్రి, వీళ్ళు తెలియక తప్పు చేస్తున్నారు, వీళ్ళని క్షమించమని చెప్పాడు. నిన్న మొన్న మనం చదువుకున్నాం, నేను మళ్ళా వస్తా అని చెప్పాను. ఎవరు అంటే ఆయన వస్తాను కాదు, ఆయన పంపిన తండ్రి వస్తానని చెప్పాడు. ఆయన పంపిన తండ్రి స్వామివారు. నా సరిగా అందుకనే ప్రాపర్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. జీసస్ నేను వస్తా అని చెప్పలా, నన్ను పంపిన మా నాన్న వస్తాను. ఆయన పంపిన నాన్న ఎవరంటే జీసస్ అని స్వామివారు. జీసస్ సాక్రిఫైడ్ హిమ్సెల్ఫ్ అట్ ద క్రాస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటైర్ మ్యాన్ కైండ్. ఈ సమస్త మానవాళికి చిహ్నంగా అతన్ని సిలువ వేయడం జరిగిందండి. And Jesus proclaimed that he was the messenger of God. He wanted to emphasize that everyone is a messenger of God. మన సాయి దూతలం కదండి, మనందరం కూడా సాయి దూతలమే. Because we are in the Swami's mission and Swami's school, we are doing Swami యొక్క కార్యక్రమాలు, everybody is messenger of God. So they have to speak, act and think like one. అది థాట్, వర్డ్ అండ్ యాక్షన్ ఒక రకంగా ఉండాలి మనకి. ఒక సందర్భంలో స్వామి చెప్తున్నారు, బ్యూటిఫుల్ గుడ్ ఫ్రైడే రోజు, హౌ షుడ్ వి ట్రీట్ సఫరింగ్ ఇన్ లైఫ్. జీవితంలో బాధపడినవాడు ఎవడు ఉన్నాడు అండి? ఎవ్వడు ఉండడు. ప్రతివాడికి బాధలు ఉండే ఉంటాయి. చెప్పుకోరు కొంతమంది చెప్పుకుంటుంటారు. ఎవ్రీబడి సఫర్, ఎవ్రీబడి హ్యాడ్. హౌ షుడ్ వి ట్రీట్ సఫరింగ్ ఇన్ లైఫ్? Bhagavan lovingly explains through the words of Jesus to his disciples. Jesus instilled great faith in people. అందుకనే స్వామి కూడా చమత్కారాలు చూపించారు. చమత్కార్, ఇంకా 3 ఉంటాయి కారాలు. ఎవరని చెప్పండి? ఎనీబడి? సంస్కార్, సాక్షాత్కార్. చమత్కార్, సంస్కార్, సాక్షాత్కార్. ఓకే సార్. 4 3 సాయిరాం 4 ఒకసారి గట్టిగా చెప్పండి మీరు. చమత్కారం, పరోపకారం, అహంకారం, మమకారం. సాయిరాం గారు, చమత్కారం, సంస్కారం, పరోపకారం, సాక్షాత్కారం. 4 మెట్లు. So these are instilled great faith in people who lived during his lifetime. For example,
పురస్కారాలు లేవులేమ్మా, మనం చేసుకోవాలి పురస్కారాలు. మనకు ఆయనకు పురస్కారాలు అక్కర్లేదు. వన్ ఆఫ్ దీస్ ఫిషర్మెన్ వాజ్ నేమ్డ్ బై జీసస్ యాజ్ పీటర్. మనం ఎందుకు చదువుకున్నామంటే మళ్ళీ రికలెక్ట్ చేసుకోవడానికి మర్చిపోతున్నాం, లేకపోతే ఇటువంటి కార్యాలు ఇంకేమైనా పెడతాం మనం. ఈ డెవలప్డ్ ఇంటెన్స్ లవ్ అండ్ ఫెయిత్ టువర్డ్స్ జీసస్. చేపలు దొరకలేదు, చేపలే జీవనాధారము. ఆ రోజు ఏం దొరకపోయింది? నిరాశ నిస్పృహలతో మొహాలు అలా పెట్టుకు కూర్చుంటే మీరు నాతో రండి, నీకు చేపలు చూపిస్తాను తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే చేపలు చూపించాడో వాళ్ళకి నమ్మకం. అప్పటిదాకా పడితే చేపలు పడ్డాయి అంటే ఈయన మాట సామాన్య. From then on, all the fishermen regularly used to take Jesus out on their fishing expeditions, and after they return in the evening. పొద్దున పోతారు, సాయంత్రం వస్తారు. ఒక్కోసారి వారాల తరబడి కూడా ఉంటారు చేపల వేటలు. చేపల వేట అంటారు దాన్ని కూడా. ఇట్స్ ఆల్సో హంటింగ్. ఫిషింగ్ ఈజ్ హంటింగ్. జీసస్ యూజ్డ్ టు ఎక్స్పౌండ్ స్పిరిచువల్ మ్యాటర్స్ టు దెమ్. వాళ్ళకి ముందే ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలా. అరే కూర్చోరా, నీకు రామాయణం చెప్తాను రా, భారతం చెప్తాను రా, రామకథ రసవాహిని. వాడికి లోపల ఆకలి వేస్తుంటే రామకథ రసవాహిని ఎట్లా ఎక్కుతాడు? వాడికి ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలా, తర్వాత ఆధ్యాత్మిక చెప్పాలి. When Peter's father passed away, his mother was filled with sorrow. భర్త చనిపోతే భార్యకు ఎవరో ఉంటారు, మహనీయులు లాంటి జగదీశ్వరి కుమార్ లాంటి వారు అందరూ ఉంటారండి. అలాగా అన్ని వదిలేసి ఎక్కడికి పోకుండా, గుళ్ళు గోపురాలు చేయకుండా, ఇంట్లో నుంచి బయటకు రాకుండా కూర్చుంటారు. ఈ మహాతల్లి చూడండి, అందరికీ కరేజ్ ఉండదు. స్వామిని జీర్ణం చేసుకుంటేనే కరేజ్ ఉంటుందండి. కొంతమంది గుళ్ళు గోపురాలు పూజ చేయరు, దేవుడి ఫోటోలు అన్ని బయటపడేస్తారు ఎప్పుడైతే మన ఇంట్లో కావాల్సిన వాడు పోతే. I have seen practically with my own eyes చించిపోయి అవతల పడేసిన గోడవతల బాబా ఫోటోలు. When Peter's father passed away, his mother was filled with sorrow. అంటే తెలుగులో చెప్పంటే నాకు ఇంగ్లీష్ సప్తంగా వచ్చిందండి ఈరోజు, అందుకని ఐఎమ్ టెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్, సింపుల్ ఇంగ్లీష్. But Jesus consoled her by telling, Amma, death is but a dress of life. ఒక్క మాట, నాకు 2 తొక్కలు ఉన్నాయి ఇక్కడ, వైట్ షర్ట్ పెట్టుకున్నాను, మొన్న సర్వీస్ వేసుకున్నాను, మళ్ళీ సర్వీస్కి వస్తున్నా పక్కన చిలకకి తగిలిచ్చి కూర్చున్నాను. సరే 2 సార్లు వేసుకుంటే మార్చిపోతే ఏం చేస్తాను, డ్రెస్ మారుస్తాము. అటువంటిది డెత్ ఈజ్ బట్ ఏ డ్రెస్ ఆఫ్ లైఫ్. జీవితానికి ఒక డ్రెస్ లాంటిది. అవధూతలు లాంటి వాళ్ళు అంటే మారుతారు. నేనే అనుకున్న వెంకటదేవత గురించి. ఏం బట్టలు లేక చిరిగిపోకుండా వాళ్ళు అవధూతలు కారు. మళ్ళా తెల్లారిలో నామస్మరణ చేయమంటే పెళ్ళ మీద కోపంతో అలిగేసి అన్నం మానేసి, లేకపోతే క్లబ్లో పత్తాలు ఆడుకుంటూ కూర్చొని జాగరణ కాదు అది. Wherefore do you shed tears? Death is like changing one's dress. So therefore stop grieving, Amma. The physical bodies come and go. So do not waste your thought on these ephemeral things. The indelible Dehi who lives inside his body is true divinity. Anyone with a physical body cannot escape of life. Even avatar also. రాముడు పోయాడు, కృష్ణుడు పోయాడు, అన్ని అవతారాలు వచ్చి పోతామే. పోవటం అంటే ఫిజికల్ గా పోతే వాళ్ళ సూక్తులు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ఆచారం ఎప్పటికీ ఉంటున్నాడు. కష్టపడకుండా ఎవరైనా సుఖం పడ్డాడంటే వితౌట్ హార్డ్షిప్ నో వన్ కెన్ ఎగ్జిస్ట్. మరణము అంటే ప్రమోషన్ అని చెప్పారు మన సార్. డెత్ ఫాలోస్ బర్త్. And with the same certainty, misery follows happiness. So that's why, Amma, do not contemplate on death. It is just an incident in life. Contemplate on God, who is the master of all life. జీసస్ మేనిఫెస్టెడ్ డివైన్ పవర్స్. స్వామి కూడా లీలలు ఎందుకు మహిమలు చూపించారు? అందరికి బిస్కెట్లు ఎందుకు ఇచ్చారు, చాక్లెట్లు ఇచ్చారు, రకరకాల కాయలు ఎందుకు ఇచ్చారు, అన్ని ఎందుకు ఇచ్చారు? విశ్వాసం కలగడానికి. తలకాయ గుండు గుయించుకున్నప్పుడు ఎందుకు మీరు
ఎందుకు అట్లా అంటే అట్లీస్ట్ ఇది చూసినా జనాల్లో నా మీద విశ్వాసం ఏర్పడుతుంది అని నమ్మకం కలుగుతుంది. దట్స్ వై బేర్డ్ అన్నారు. సో జీసస్ మేనిఫెస్టెడ్ డివైన్ పవర్స్ టు ఇన్స్టిల్ ఫెయిత్ ఇన్ హిస్ టీచింగ్స్. He marked out the path that can confer on people the sweet nectar of bliss, Ananda. He encouraged people by his own example to cultivate the virtues of charity. స్వామి కూడా చేసి చూపించారు, చేయకుండా ఏం చెప్పలేదు, ఆయన చేస్తూ మనం చేయమన్నారు. చారిటీ, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్ అండ్ ఫెయిత్. ఏమి జీసస్ చూపించారో అవన్నీ కూడా గుణాలు స్వామి వారు చూపించినవే. ఇవన్నీ కూడా క్షమాగుణం. ఎన్నే అనుకున్నాం, వేడి నీళ్ళు మొహం మీద పడితే మనం చెంప బల కొడతాం కూడా. ఎట్లనే నా చేసేదే అదే స్వామి బదులు ఎవరైనా మినిస్టర్ జరిగింది అనుకోండి, ఆ సిచ్యువేషన్ ఆలోచించండి. లేదా ఇంకో జనరల్ మ్యారేజ్ ఎవరిని పిలిచాడు, పైపు ఓపెనింగ్, ఆ పైపు కూడా వచ్చి వేడి నీళ్ళు మొత్తం మొహం పడితే నీకు బుద్ధి లేదురా ఇట్లనే. బట్ స్వామి ఏమనలేదు. బికాజ్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. ఉత్తగా రాలా, మేము చదువుకున్నాం అద్భుతమైన గ్రంథం ఉంది, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశం. జంధ్యాల సుమన్ బాబు గారు హెడ్ సత్సంగా ఆన్ దిస్ బుక్ ఆల్సో. సో దీస్ ఆర్ నాట్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ క్వాలిటీస్, దే ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్స్ డివినిటీ. దివ్యత్వం అంటే దైవత్వం అంటే చారిటీ, దైవత్వం అంటే కంపాషన్. సాయి కులవంతాలు ఎవడి ముందు కట్టించాడు? నేను పొరలటానికి కట్టించానా అన్నారు సాయి కులవంతాలు కట్టినప్పుడు. సో డివినిటీ నథింగ్ బట్ ఫర్బేరెన్స్. వారం రోజులు పక్షవాతం, 4 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, కొమ్మ పోయారు స్వామి ఏమన్నా మరి. డివినిటీ ఈజ్ లవ్, డివినిటీ ఈజ్ ఫైట్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఈ తత్వాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలా. ఫైనల్ గా చిన్న మెసేజ్ అండి. ఆ జీసస్ ఇచ్చింది కూడా మీకు పెడతాను, మీకు ఫోటో చూసుకోండి. Far more beneficial than honoring the great is the practice of loving them. అది రేపు మనకు ఆరాధనలో వస్తుంటే మన మైండ్ లో ఉంది. అనిల్ కుమార్ గారు ఒక మాట చెప్పారు, ఇది ఆరాధన దినోత్సవం కాదండి, ఆచరణ దినోత్సవం. ఎవ్రీబడి షుడ్. ఆరాధన దినోత్సవం అంటే ఆచరణ దినోత్సవం అండి. స్వామి చెప్పిన సూక్తులను ఆచరించే దినోత్సవం. ప్రైజ్, గ్లోరిఫికేషన్, అన్రీచబుల్ పెడిస్టల్, లవ్ బాయింట్స్ వన్ హార్ట్ టు అనదర్. మనం ఎంతమంది ఎన్ని రోజులు 5 సంవత్సరాలు ఎందుకు వస్తున్నారండి? స్వామి మీద ప్రేమతో అండి, సత్సంగం మీద ప్రేమతో. గ్రాటిట్యూడ్ ఫర్ ద ఇన్స్పిరేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ రిసీవ్డ్ మస్ట్ బైండ్ ద హార్ట్ టు లవ్. The heart of Jesus was pure and calm. Hence it is honored as sacred. పవిత్ర హృదయానికి పవిత్ర హృదయుడు ఆయన. భగవంతుడు అంటే ఎవరు హృదయాలు పవిత్రంగా. పిల్లలు దేవుడు తెల్లని వాడే ఉత్తగా రాశాడా? పిల్లలు అంటే వాళ్ళకి కల్లా కప్పడం తెలియదు, నీది నాదని తెలియదు, అందుకని వాళ్ళు దేవుళ్ళు అన్నారు. మనం దయ్యాలం, మనలో దేవుళ్ళు ఉంటారు. We must make our heart sacred so that either we merge in Jesus or Jesus merge in us. When we merge, it is called bhakti, devotion. To have Jesus awakened in us in the path of gnana, wisdom. Jesus was the messenger of God. But not this too, all of you are messengers. Ganapati ante kevalam Ganapati kaadu, Prithvi Putra. భూమిలో పుట్టిన ప్రతివాడు గణపతి. మనం కూడా గణపతి అంటారు స్వామి. జీసస్ నాట్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్, they're all his children. Jesus and his father are one. You and God are also one. You need to be aware of it. దీన్ని మనం గుర్తించమని చెప్పారండి. ఇది ఒక 2 మెసేజెస్ స్వామి మనకి జీసస్ క్రీస్తు గురించి చెప్పిన సందర్భాలండి. విల్ కంటిన్యూ. ఈ రామాయణంలోని 1-2 అంశాలు విల్ కంటిన్యూ టుడే ఆల్సో అండి. గత 4 రోజులు బట్టి స్వామివారి భిన్న సందర్భాల్లో రామాయణంలో ప్రస్తావించిన అంశాలను పునశ్చరణ చేసుకోవడం వల్ల మనకి కాంక్రీట్ గా ఉంటున్నాం. నిన్న దాకా అమ్మాయి చెప్పేదాకా నాకు తెలియదు వాల్మీకి పేరు. ఏం పేరండి వాల్మీకి పేరు? నేను అనుకున్నాం రత్నాకర్ చెప్పొద్దు దయచేసి. రత్నాకర్ అందరూ తెలుసు. అది
నేను చదువుకోబడి గుర్తుంది, లేకపోతే ఎవడు తెలుసు. రామాయణానికి ఇంకో పేరు ఉంది, ఎవరైనా చెప్తారు, నాకు గుర్తు రావట్లేదు అసలు. రామాయణానికి ఇంకో పేరు ఉంది, సీతాదేవి పేరు ఉంది. సీతాయనము. చూడండి చూసి చెప్పండి, ఎతకండి ఇక్కడ. నాకు రాత్రి నుంచి టైం సరిపోలేదు ఎతుకుదామంటే. గత 4 రోజులు బట్టి వీఆర్ సీయింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. రామాయణంలోని భిన్న కోణాల్లో రామాయణ కథ తెలుసుకోవట్లేదు. వీఆర్ ట్రైంగ్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ది రామాయణం. రామాయణ కథ అంటే రామకథ రాసామని చదువుకుందాం. అంటే స్వామి భిన్న సందర్భాల్లో చెప్పిన చిన్న చిన్న బిట్స్ మనం తీసుకుంటున్నాం. నేను ఒక చరణం పాడతాను, ఒక్క లైన్ పాడతాను. ఎవరైనా బాగా పాడేవాళ్ళు ఆ భజన పాడాలి. ఏ భజన అంటే నా నోటి నుంచి వస్తుందో తెలుస్తుంది మీకు. ఇది ఎక్కడ పరీక్ష అంటే నేనేం చెప్పలేదు. సీతా వల్లభ సుందర రామ. ఎనీబడి? సాయిరామ్. సాయిరామ్ సార్. పాడమ్మా. దాశరథే రామ జయ జయ రామ, దాశరథే రామ జయ జయ రామ, రఘుకుల భూషణ రాజా రామ, రఘుకుల భూషణ రాజా రామ, దాశరథే రామ జయ జయ రామ, సీతావల్లభ సుందర రామ, సుందర రామ, సుందర రామ, సీతావల్లభ సుందర రామ, శ్రీరామ జయ రామ సత్య సాయి రామ, శ్రీరామ జయ రామ సత్య సాయి రామ, దాశరథే రామ జయ జయ రామ. సాయిరామ్ సార్. లలిత, అద్భుతం, వండర్ఫుల్. మా అమ్మాయి పేరు లలిత, నువ్వు లలిత. సాయిరామ్ సార్. సాయిరామ్. రామాయణానికి ఇంకో పేరు సీతాయ చరితం ఒకటి, పౌలస్త్య వధ. పౌలస్త్య అంటే రావణుడు. 2 పేర్లు ఉన్నాయి. వెరీ నైస్, థ్యాంక్ యూ అక్క. ఈరోజు ఎందుకో భజన గుర్తుకొచ్చింది, అద్భుతంగా పాడింది. సో సీతాదేవి క్యారెక్టర్ గురించి స్వామి కొన్ని సందర్భాలు చెప్పిన అంశాలని రికలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. రాముడి గురించి చెప్పుకున్నాం, డిఫరెంట్ క్యారెక్టర్స్ చదువుకున్నాం. సీతాదేవి ఒక ఆదర్శ సతిగా, ఒక ధర్మపత్నిగా, సహధర్మచారిణి. అందరూ ఇప్పుడు గ్రూప్ లో చాలా మంది ఉన్నారు స్త్రీమూర్తులు, చాలా మంది స్త్రీమూర్తులు బయట కూడా ఉన్నారు. సత్తంగా రాని వాళ్ళు ఈ భూ ప్రపంచంలో 700 కోట్లు, మరి ఎంతమంది ఉన్నారు స్త్రీమూర్తులు? మనం నెల జెంట్ క్యారెక్టర్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు సీతాదేవి క్యారెక్టర్ అయితే ఒక ఆదర్శ సతిగా, ఒక ధర్మపత్నిగా, ఒక సహధర్మచారినిగా ఈ గ్రూప్ లో చాలా మంది ఉన్నారు. విఠల్ బాబు, సో మెనీ ఆర్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఏమనుకోకండి. ఎవ్రీబడి ఆదర్శ సత్య, ధర్మపత్ని, సహధర్మచారిని. అందుకనే ఇన్ని రోజులు బట్టి ఇక్కడికి వస్తున్నారండి. కష్ట సుఖములలో భర్తను వెన్నంటి ఉండినదండి. రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన నిమిత్తం వనవాసంకు వెళ్తా అనే విషయాన్ని సీతకు తెలియజెప్పాడు. అప్పుడు సీతాదేవి ఏమంది? అంతఃపురంలో ఉండి భోగభాగ్యం అనుభవించాలని కోరుకోలేదు నేను. పతిని అనుసరించడే సతీ ధర్మమే అని నాకు తెలుసు. నేను నీతో బయలుదేరుతాను దానికి అనుమతి వేడినది. అప్పుడు రాముడు ఏమన్నాడు? సీత, అరణ్యం అంటే ఏమనుకున్నావు? చాలా దుర్భరంగా ఉంటుంది జీవితము. అంతేకంటే కాకుండా నేను అరణ్యానికి వెళ్ళిన సమయంలో నా వృద్ధులేని తల్లిదండ్రులు సేవించడం నీ కర్తవ్యము అని బోధించాడు. చాలా విఘ్నురాలు సీత. నేనమ్మని అనుకున్నావు, నేతి అది సీతాదేవి. రాముడు రాముడు కాదు. 100 మందిలో రాముడు ఈడా అంటే 99 మంది నో అంది. ఒకరిని చూసి
తల దించుకుంది. నేతి నేతి విఘ్నురాలు సీత. నాథా, మీ తల్లి అయిన కౌశల్య మాతకు పతి సేవయే సతికి ప్రధాన కర్తవ్యమని ఇందాక ముందు 1/2 hour బ్యాక్ బోధించారు. నా విషయంలో అత్తమామలకు సేవ చేయడం ధర్మమా? కౌశల్య అనుసరించే ధర్మాన్ని నేను అనుసరిస్తాను. అంతేకాదు, నువ్వు రామచంద్రుడివి, నేను సీతను. సీత అంటే నేను శీతలమైన వెన్నెల వంటి దానను. చంద్రుడు అయిన నీవు అరణ్యంలో ఉంటే వెన్నెలైన నేను అయోధ్యలో ఎలా ఉంటాను? ఇంపాసిబుల్, ఇది సాధ్యము కాదు. ఎస్, ఫాలో మీ. నిన్ను అనుసరించడమే నా ధర్మము అని ఖచ్చితంగా బల్లబుద్ధి చెప్పిన ధైర్యవంతురాలు సీతాదేవని. శ్రీరాముని సహజంగా సీతాదేవి అన్ని విధాలుగా ఆదర్శాన్ని చూపించింది మానవాళికి. ఎందుకంటే ది క్యారెక్టర్స్ ఆర్ మౌల్డెడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మానవాళికి భవిష్యత్తులో మానవులకు ఆదర్శవంతమైన పాత్రలు సీతాదేవి కానీ రాముడు కానీ. అవసరమైన సందర్భాల్లో తన పతికి కొన్ని హెచ్చరికలు కూడా చేసింది. అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న తాపస్సులకు, యజ్ఞయాగాలు ఆచరిస్తున్న ఋషిపుంగులకు శ్రీరాముడు వారికి రాక్షసుల బారి నుంచి రక్షిస్తానని వాగ్దానం చేశాడు. అందుకే ఈ నాటకం అరణ్యానికి రావడం, అయోధ్యలో కూర్చోక. దిస్ ఏ డ్రామా, ప్రీ డిటర్మిన్ డ్రామా. కైకేయికి రాముడికి మధ్య జరిగింది. ఏ రామాయణంలో ఉండదు, చెప్తే నమ్మరు కూడా. రాముడు స్వామి చెప్పారుగా మనకి. అందువల్లనే రాముడు వనవాసంలో తాపస్సు వేషధారి అయినప్పటికీ ధనుర్బాణాలు ధరించి సంచరిస్తున్నాడు. నేను ఆ బట్టలు వేసుకున్నాడు, బాణాలు ఎందుకండి? మనం అనుకున్న మాట సీతాదేవి అంది, నాదా మీరు చూస్తేనేమో తాపస్సు వేషం ఉంది, ముని వేషంలో ఉన్నారు, తప్పు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మీరు డ్రెస్ కోడ్, అరణ్యంలో నివసిస్తున్నారు, ఆయుధం చేతుబునుట, క్రూరముఖములను రాక్షసుని హింసించడం ధర్మం కాదు కదా. మీ డ్రెస్ ఏమో వైట్ డ్రెస్, చేసేమో ఈ పనుల. అయోధ్యలో ఉంటే రాజోచిత ధర్మంగా ఆయుధాలు అవసరమే. మీరు వనవాస దీక్షలోకి వెళ్తున్నారు, తాపస్సు వేషంలో ఉన్నారు, అటువంటి ఆయుధాలు పట్టుట ఔచిత్యం కాదేమో. క్రూరముఖం మిమ్మల్ని ఏమైనా బాధించట్లేదు కదా. రాక్షసులు వ్యక్తిగతంగా మనకు ఎటువంటి అపకారము హాని తలపెట్టలేదు. అటువంటి వాళ్ళ జోలికి మీరెందుకు పోవటం అని యుక్తియుక్తంగా సంభాషించింది అన్నారు స్వామి సందర్భం. చూడండి ఎంత ధైర్యం ఉండాలి. రామచంద్రమూర్తి అగ్గిపోయిన గుగ్గిల తోకదొక్కిన పాములాగా లేవలేదు, మన కరికాలం భక్తుల్లాగా పరమశాంతంగా ఈ మాటలు విన్నాడు రామచంద్రుడు. అప్రోప్రియేట్ ఆన్సర్ ఇచ్చాడు, తగు రీతి అని సమాధానం ఇచ్చాడు అన్నారు స్వామి. సీత, ఇక్కడ నివసిస్తున్న ఋషులు నన్ను శ్రీరామ మమ్మ రాక్షసుల బారిని రక్షించు అని దే ప్రేడ్ ఫర్ మీ, నన్ను ప్రార్థించారు. నన్ను ప్రార్థిస్తే నేను వాగ్దానం చేస్తాను. ఇట్స్ ప్రామిస్, ఐ ప్రామిస్ దెమ్ టు సేవ్. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడిన మాట తప్పను. ఈ విషయంలో నువ్వు ఇక జోక్యం కలుగు చేసుకోవద్దు అని సున్నితంగా చెప్పాడు. అప్పుడు అంటే సీతాదేవి తెలియక కాదండి బాబు, మనలాంటి వాళ్ళు తెలియటానికి. రాముడు కర్తవ్య పరిపాలన ఎలానా రాముడు అంటే కర్తవ్య పాలన, కర్తవ్య పరిపాలన, కర్తవ్య పరాయణుడు అని మనకు తెలియటానికి సీతాదేవి రూపంలో క్వశ్చన్ వేయించాడు. రాముడి పాదాలపై పడి క్షమించమని అర్థించింది. ఇది మనం చేయాల్సింది. మన వల్ల తప్పు జరిగితే అంటే భేషజాలు బెంకాలు వేసి కూర్చోకూడదు. తప్పు చేస్తే తప్పు చేస్తా అని చెప్పాలి. తప్పే ఉంది, తప్పు ఒప్పుకోవడం సిగ్గేందుకు మనకి.
సీతాదేవి రాముడు కాళ్ళ మీద పడింది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, క్షమించమని ప్రార్థన చేసింది. అశోకవనంలో క్రూర రాక్షస స్త్రీల నడుమ రామ వియోగ దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఒక పక్క రావణుని యొక్క అహంకార ప్రవర్తనను నిరసిస్తోంది. కేవలము శ్రీరామనామస్మరణ మాత్రమే చేస్తూ సీత జీవించగలిగింది. అటువంటి దుష్టుడైన రావణుని చెరలో 12 నెలల కాలం నివసించి రావణునితో ధైర్యంగా మాట్లాడే సమయస్ఫూర్తిని, మనస్థైర్యమును రామనామస్మరణే సీతమ్మకు సమకూర్చింది. రావణాసుడు సీతమ్మను బెదిరించినప్పుడు ఆమె ఒక గడ్డి పరకను చేతబట్టి, నా దృష్టిలో నువ్వు ఇంత చెప్పకనే చెప్పింది అనే భావాన్ని వ్యక్తపరిచింది. నీకు శ్రీరాముని నిజస్వరూపం నువ్వు తెలుసుకోలేవు. రాముడు పురుషోత్తముడు, ధర్మపరాయణుడు, సత్వగుణ సంపన్నుడు, నీకంటే అన్ని విధముల అధికుడు అని కీర్తించింది. నువ్వు ఒక గడ్డి పరక. మన గడ్డి పరకని తునీకరించకూడదు. గడ్డి పరకలు కూడా ఈశ్వరుడు ఉన్నాడు, రుద్రం చెప్పింది. జస్ట్ సీతాదేవి చెప్పిన కొటేషన్ చెప్తున్నాను. నువ్వు గడ్డి పరక, నువ్వు కాలి ధూళి ఇట్లా కూడా అనకూడదని బాబు. మనం కాలి ధూళిలో కూడా రుద్రుడు ఉన్నాడు బాబోయ్, జాగ్రత్త మాట్లాడాలి. అంతేకాకుండా ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పెర్సీవరెన్స్. పేషెన్స్, మూర్తిభవించిన సహనశీలి సీతం. ఆమె క్షమకు హద్దులు లేవు. రావణ వధానంతరం ఆ శుభవార్తను సీతమ్మకు తెలియజేసి హనుమంతుడు, తల్లి ఇక శ్రీరాముని సన్నిధికి చేరడానికి ఏర్పాటు చేస్తున్నాను. అయితే నేను ఇన్ని నెలల పాటు హింసించిన ఈ రాక్షస స్త్రీలను దండించడానికి నాకు అనుమతి ఇవ్వు అని ప్రార్థించాడు. మళ్ళా అంటూ లేదు, ఎస్ డూ ఇట్ ఇమీడియట్లీ, వై లేట్, నరకు కొరకు. మరొకరైతే అటువంటి చర్యను హర్షించేవాడే. కానీ దయార్థ హృదయ అయిన వైదేహి హనుమ, హింసించుట అసురుల సహజ లక్షణం, క్షమించుట నా స్వభావం. అయినా ఇందులో వారి దోషం ఏముంది హనుమ? నువ్వు ఏ విధంగా అయితే నువ్వు నీ బాస్ ఆజ్ఞను పాటించావో, రాజాజ్ఞ పాటించడం వారి ధర్మం. మానవ స్వభావానికి తగినట్టుగా నేను ప్రవర్తించడం నా ధర్మం. వారిని వదిలిపెట్టు అని ఎంతో శాంతంగా హితవు చెప్పింది హనుమకి. సీతా పరిత్యాగానికి కృతనిష్ఠుడే రామచంద్రమూర్తి. కొంతకాలం తర్వాత తీసుకుపోయి వదిలిపెట్టిరాపో, ఆ కార్యాన్ని లక్ష్మణుడికి అప్పగించాడు. రామాజ్ఞను పాలించాడు తప్ప ఇతర కర్తవ్యమే ఎరుగని లక్ష్మణుడు అంటనీరు పెట్టుకుంటూ అరణ్యములో సీతమ్మను క్షమించమని వేడుకున్నాడు. ఆ పాట లవకుశులు ఏం పాట అండి? లక్ష్మణుడు రథంలో తీసుకుపోతూ ఏ నిమిషానికి, అదేనా? ఎవరికైనా గుర్తుకొచ్చిందా? ఏ నిమిషానికి ఏమి జరగను ఎవరు ఊహించేదరు. ఎవరైనా ట్రై చేయండి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. సాయిరామ్. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నాకేదో గుర్తుకొస్తుంటే మీరు పాడుతున్నారు. ఇదేం పరీక్ష అంటే నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా నాకు పెట్టండి పరీక్ష ఎప్పుడెప్పుడన్నా. అటువంటి అసాధారణమైన రామాజ్ఞ పాలించడం తప్ప ఇతర కర్తవ్యం ఎరుగుడు లక్ష్మణుడికి.
లక్ష్మణ నీకు నెక్స్ట్ టైం బోరు నేర్చేట ఏమన్నాడు మీ అన్న? నీ ఇష్టమైన చోట పర్ణశాల కట్టమంటే దానికి ఏడుస్తున్నావు ఎందుకు? వదినా నువ్వు కూడా అట్లే ఉంటావు. నాకు ఒక ఇష్టం ఉందా? నీకు ఐస్ క్రీమ్ ఇష్టం అయితే నాకు ఐస్ క్రీమ్, నీకు బిర్యానీ ఇష్టం అయితే నాకు బిర్యానీ ఇష్టం, నువ్వు ఇడ్లీ తింటే నేను ఇడ్లీ తింటా, నువ్వు వడది నాకంటూ వేరే ఇష్టం లేదు వదినా. కంట నీరు పెట్టి అరణ్యంలో సీతమ్మను క్షమించమని వేడుకున్నాడు. అటువంటి అసాధారణమైన కిస్స సమయంలో కూడా ఎంత బాగా రాశారు స్వామి డైలాగ్. నాయన నీ అన్ని ఆజ్ఞను పాటించుట తమ్మునుగా నీ ధర్మము. రాజుగా రాముడు అతని సోదరుగా నీవు మీ ధర్మాలను నిర్వర్తించారు. నా అత్తలకు సోదరిమణులకు నా నమస్కారాలు అందజేయి అంటూ గంభీరంగా పలికింది. అంతేగాని శ్రీరాముని గురించి పరుషవాక్యాలు పలకలేదు. రాముడు ఎక్కడ దేవుడు? మీ అన్న నిజంగా మనిషేనా? కడుపుతో ఉన్నానంటే ఉత్తగానైనా ఇట్లా 10 రకాలుగా అంటుంటారు ఎవడైనా. అంతేకాకుండా తన దుస్థితికి దీనత్వాన్ని కూడా ప్రకటించలేదు. తను ఎప్పుడో అనుకుంది యాంబిషన్, ఎప్పుడైనా పోయి జంగల్ పోదామని చెప్పి, అడవిలో పోదామని చెప్పి. చిన్నప్పుడు ఎప్పుడో ఉందిట, బాగా కోరిక ఉందిట. తాను యాదృచ్ఛికంగా వనవాసం చేయాలనుకున్న కోరికను శ్రీరాముడు ఈ విధంగా తీర్చడం నిజంగా ఆమెకు మనోవ్యాకులతను కలిగించాలి. బట్ క్షమకి మారుపేరు భూదేవి కూతురండి ఆవిడ. కానీ భూజాత క్షమామూర్తి. ఆవిడకి ఎంత ఓర్చుకుండాలండి భూదేవికి. ఈ చిన్న బిడ్డతో వీ కెన్ కంక్లూడ్ అండ్ టుడే. ఆ విధంగా జానకి మాత ఒక ఆదర్శమైన మాతృమూర్తి. రఘువంశ కులదీపకులైన లవకుశలను సకల శాస్త్ర పారంగతులుగా, శౌర్య పరాక్రమ సూర్యులుగా, రఘురామునికి తగిన వారసులుగా తీర్చిదిద్దింది. మా మేడం అంటుంది, వాళ్ళ అమ్మగారే మా మేడం వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే పోతే వాళ్ళందరినీ కూడా ఎంతో ధైర్యంగా ఆవిడ పెంచింది. ఇటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు. ఆ బలీమోహన్ గురించి ప్రస్తావన వస్తే సో డేర్ అండి, ఒక్కటే ఉంటుంది, ఒక్కటే నెవర్ ఫెల్ట్. ఎంతో మంది శ్రీమూర్తులు ఉన్నారు ఇట్లా. శ్రీరామునికి అతని పుత్రులను అప్పగించి తన బాధ్యత నెరవేర్చుకున్నది. శ్రీరాముని ఆజ్ఞానుసారం తన ప్రాతివత్య నిరూపణకు అయోధ్యలో రాజ్యసభకు వెళ్ళినది సీత. స్త్రీ యొక్క సహజమైన అభిమానమును, ఆత్మగౌరవమును ఆమె నిరూపించుకున్నది. తన తల్లి అయిన భూదేవిని, అమ్మా భూదేవి, నేను సర్వకాల సర్వావస్థల్లో శ్రీరాముని చింతన తప్ప మరొకటి ఎరుగొందానైతే ఈ క్షణమే నన్ను నీ ఒడిలోకి చేర్చుకో అంటూ ప్రేయర్ చేసింది. అంటే ఒకసారి ఊహించుకోండి, ఎలాగ పెడ వెంటనే నాగపని పణాలంకమైన సువర్ణ సింహాసనపై అధిష్ఠించిన భూమాత భూమి నుంచి పైకి వచ్చింది. అప్పుడు ఏముందో తెలుసు, బిడ్డ నా దగ్గర రా, ఇక్కడ ఉంటే ఎప్పుడు నీ కష్టాలేనే, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. ఏం దుఃఖపడ్డావుదా, నా దగ్గర రా, నీ సేద తీరుస్తాను అని తన దగ్గర తీసుకెళ్ళిపోయింది. జానకి మాతను దగ్గర తీసుకుని నిష్క్రమించింది భూమాత. భూదేవిని ఒడిని చేరింది సీత. జానకి తన ప్రాతివత్య నిరూపణ చేసింది. అయోధ్య రాణిగా ఆమె శ్రీరాముని మరల చేరలేదండి. వాట్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ డిజైన్ బై. ఆ క్యారెక్టర్ తనంతా తనే క్రియేట్ చేసుకుని సీతాదేవి వాల్మీకి చేత రాపించింది. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.